డాక్టర్ శిల్పిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. నేను మీది ఒక ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చూశాక ఇన్నాళ్ళు నేను ఎందుకు పట్టుకోలేకపోయినా మిమ్మల్ని ఒక మంచి ఇంటర్వ్యూ చేయలేకపోయానని ఫీల్ అయ్యానండి. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఏదైతే మీరు కాంటెంట్ ప్రశ్నలు అన్నీ మీరు ఇచ్చారో అవి కాకుండా మిగిలినవే నేను తీసుకొచ్చా. ఇప్పుడు మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. తప్పకుండా. మీ అంత ఓపెన్గా గైనకాలజిస్టులు మాట్లాడడం అనేది చాలా తక్కువ. చాలా మొహమాట పడతారు, ఎడ్యుకేట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. నేను మామూలుగా లైఫ్లో కూడా అలాగే ఉంటాను. డిఫరెంట్ పర్సనాలిటీ కాదు. నేను నా పేషెంట్స్తో ఎలా మాట్లాడతానో, ఎలా చెప్తానో, బయట ఫ్రెండ్స్తో ఎలా ఉంటానో, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటానో అలాగే చెప్పాను. నో టూ పర్సన్స్ ఎట్ ఆల్. అదే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ విమెన్ హెల్త్కి సంబంధించి మీతో మాట్లాడదాం అనుకున్నా ఈరోజు. ఓకే. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా మన సంస్కృతి సాంప్రదాయంలో అమ్మాయిని పుట్టిన చోట కన్నా కూడా వెళ్ళే చోటని పాయింట్ ఆఫ్ వ్యూలో పెంచుతారు. మీ అత్తగారింటికి వెళ్తే ఇలాగే ఉంటావా, మీ అత్తగారింటికి వెళ్తే ఇలా చేయకు. అండ్ అట్ ద సేమ్ టైం రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎక్కడ దెబ్బతినకుండా ఇది వద్దు అది తిను. ఈవెన్ మెచ్యూర్ అయిన టైం నుంచి నువ్వులు పెట్టడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా వేడి పదార్థాలు వద్దు, కారం వద్దు అని ఎంతో అసలు చాలా సిస్టమేటిక్గా పెంచిన మన సంస్కృతి సాంప్రదాయంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియో మనం కంపేర్ చేసి చూస్తే కనుక ఇట్ హ్యాస్ ట్రెమెండస్లీ చేంజ్డ్. అవును, చాలా చేంజెస్ ఉన్నాయి. చెప్పిన వినని విధానం ఒకటి చూస్తున్నాం, చెప్పేవాళ్ళు లేకపోవడం కూడా చూస్తున్నాం. కరెక్ట్. ఇట్స్ అల్టిమేట్లీ జాయింట్ ఫ్యామిలీ హ్యాస్ డిస్ట్రాయ్ టోటల్లీ 19.5% డిస్ట్రాయ్ అయిపోయింది. ఒకవేళ నిజంగా పెద్దవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చెప్పినా వినని పరిస్థితిలో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి హెల్త్ అనేది ఒక ప్రీషియస్ అయిపోయింది. అవును. వాళ్ళకి ఏం చెప్తారు మ్యామ్? ఖచ్చితంగా మీరు అన్న దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి. పుట్టింట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటాం? ఒకప్పుడు చూసుకున్నట్టయితే 15 నుంచి 20 సంవత్సరాలు. కానీ వాళ్ళు వాల్యూ ఎడిషన్ కింద అమ్మాయికి ఉండాల్సిన లైఫ్ చాలా పెద్దది కదా. మరి ఆ లైఫ్ని ఫోకస్ చేసుకుని వంట నేర్పించడం దగ్గర నుంచి, ఇంటి పనుల దగ్గర నుంచి సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండేలాగా, ఆరోగ్యరీత్యా సాంప్రదాయాలు అవన్నీ కూడా వచ్చేలాగా నేర్పించి పంపారు. కరెక్ట్. ఎడ్యుకేషన్ కంటే ఎక్కువగా లైఫ్ స్టైల్, విధి విధానాలు, జీవన శైలి ఇవన్నీ నేర్పించి పంపించేవాళ్ళు. అవి నిజంగా ఒకప్పట్లో సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. అంటే హెల్దీ లైఫ్కి సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. ఇప్పుడు ఏమైందంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ వచ్చేసరికి గ్లోబల్ ఒపీనియన్స్ ఉంటాయి. మన కల్చర్ని మనం వదిలేసి గ్లోబల్ ఒపీనియన్స్ వైపు వెళ్ళి గ్లోబల్ కల్చర్ని అడాప్ట్ చేసుకునే దాంట్లో టోటల్ కన్ఫ్యూజన్, కేయోస్. అటు మన కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంతమంది నామోషి, వెస్ట్రన్ కల్చర్ వైపు వెళ్తే అంత హ్యావాక్. మళ్ళీ రిటర్న్ వద్దామనే లోపు వాళ్ళు ఆల్రెడీ బాడీ మొత్తం మారిపోయి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో రియలైజ్ అయ్యే లోపు డ్యామేజ్ అయిపోతుంది. నా రెగ్యులర్ డైలాగ్ అది, మీకు అన్నీ తెలిసే లోపల జీవితం అయిపోతుందని. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు 25-30 ఇయర్స్ వరకు, ఒక 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటే 30 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యి లాభం ఏంటండి? రిప్రొడక్టివ్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. 30 ఇయర్స్ తర్వాత కొంచెం డిఫికల్ట్ రిప్రొడక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్యరీత్యా పీసీఓడీలు, ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్ అన్నీ వచ్చేసాక మిగతా శేష జీవితం వాడిని కరెక్ట్ చేసుకోవడానికో, ఒబేసిటీ వెనకాల పడ్డానికో, లేకపోతే డయాబెటీస్, బీపీ లాంటివి తెచ్చుకుంటే వాటిని కంట్రోల్ చేసుకోవడానికో ఎంత మారినా కూడా అప్పుడు మళ్ళీ అందరూ కల్చర్లోకి వచ్చేసి మనం కొర్రలు తినాలి, మనం జొన్న రొట్టె తినాలి, మనం కూరగాయలు తినాలి అంటే ఆ డ్యామేజ్ని కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. పోనీ కన్సిస్టెన్సీ ఉందా? లేదు. సో ఒక మనిషి తేరుకుని కోలుకుని అయ్యో నేను మారిపోతాను అనుకునే టైంలో చెడిపోయిందేమో, ఆల్మోస్ట్ బాధపడింది, చెడిపోయింది, హింసించింది బాడీని 10 సంవత్సరాలు. మరి దాన్ని రికవరీ అవ్వడానికి కనీసం 3-4 సంవత్సరాలు పడుతుందా? అంత పేషెన్స్ ఎవరి దగ్గర ఉంది? పేషెన్స్ లేకపోగా డిమోటివేట్ అయిపోతున్నారు. 6 నెలలు మంచిగా చేసి వెయిట్ లాస్ అవ్వో, లేకపోతే హెల్తో, లేకపోతే బీపీ కంట్రోల్ అయ్యో, షుగర్ కంట్రోల్ అయ్యో, పీసీఓడి కంట్రోల్కి వచ్చి కొంచెం ఫర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యే, ఎగ్ ఫార్మేషన్ ఇవన్నీ వచ్చేసేసి ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకునే టైంలో డిమోటివేట్ అయిపోతున్నారు. కరెక్ట్. డిమోటివేట్ అయిపోవడమును మళ్ళీ ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా కూడా అది వెంటాడుతూనే ఉంటుంది కదా. హై షుగర్స్ ఉంటే ప్రెగ్నెన్సీలో వెంటాడుతుంది, మళ్ళీ అక్కడ వెయిట్ గెయిన్ అవుతుంది, మళ్ళీ డెలివరీ అయిపోయాక మళ్ళీ ఫుడ్ తిని వెయిట్ గెయిన్ అవుతారు. సో అది ఒక కాన్స్టెంట్ ప్రాసెస్. సో డిసిప్లిన్ ఎప్పటి నుంచి ఉండాలైతే 15 ఏళ్ల నుంచే డిసిప్లిన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడము, ఎవరు తినేది వాళ్ళు వండుకోవడము, ఎవరు ఇంటి పనులు వాళ్ళు చేసుకోవడము, ఇంట్లో వాళ్ళు
సామూహికంగా నువ్వు ఇది చేస్తావు, నువ్వు ఇది చేస్తావు, ఇది చేస్తావు అనుకుని నేర్చుకుని చేసుకోవడం అనేది అది మన కల్చరే కాదు, అది బతకడానికి కావాల్సిన బేసిక్ ప్రిన్సిపల్. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడున్న మదర్స్ ఏం చేస్తున్నారు, నీకు వంట రాకపోయినా పర్లేదు, నువ్వు కూర్చొని చదువుకో, నువ్వు కూర్చొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి, నువ్వు కూర్చుని డాక్టర్ అవ్వు, నువ్వు కూర్చుని ఇంజనీర్ అవ్వు, నువ్వు కూర్చుని ఐఐటి కొట్టు, ఐఐటి హాస్టల్కి వెళ్తావు, హాస్టల్ ఫుడ్ తింటావు. పిల్ల బయటకు వచ్చి మళ్ళీ వండుకుని తినాలిగా. నువ్వు వంట ఎక్కడ నేర్పించావు? నువ్వు వంట నేర్పించలేదు, బట్టలు సర్దుకోవడం నేర్పించలేదు, బట్టలు ఉతకడం నేర్పించలేదు. నువ్వు ఎంత పెద్ద ప్రపంచానికి, నువ్వు స్పేస్కైనా వెళ్ళు, అక్కడైనా వంట చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, బేసిక్ ఉంటాయిగా. ఆ మనిషి కోసం ఆ మనిషి చేసుకోవాల్సిందే. ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకి పనులు ఉంటాయి, ఇవన్నీ ఎవరు చేయాలి? నువ్వు పని మనిషిని పెట్టుకుంటావు, పని మనిషి వండుతుంది, వండింది నువ్వు తింటావు, అది నీకు సరిపోతుందా? మరి నువ్వు పెరిగిన వాతావరణం వేరు, నువ్వు పెరిగిన కల్చర్ వేరు, నువ్వు తిన్న ఫుడ్ వేరు. నువ్వు తిన్న ఫుడ్ నీకు వండుకోవడం రాకపోతే నువ్వు వేరే ఫుడ్ తింటే ఆటోమేటికలీ బాడీ విల్ బి ఇన్ షాక్. అబ్సల్యూట్లీ. సో ఇవన్నీ ఆలోచించాలి, ఇప్పుడున్న పేరెంట్స్ ఆలోచించాలి. చదువు కంటే సంస్కారం ఇంపార్టెంట్, చదువు కంటే వాల్యూస్ ఇంపార్టెంట్, చదువు కంటే బతకడం ఇంపార్టెంట్, బతక నేర్చడం ఇంపార్టెంట్. బతక నేర్చడం ఎవరు నేర్పించట్లేదు. ఎంతసేపు బావిలో కప్పల్లాగా చదువు 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 అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. కరెక్ట్. అండ్ వంట వచ్చి నువ్వు చేయలేని పరిస్థితిలో నువ్వు చేయట్లేదు, అది నీ చాయిస్, అది డిఫరెంట్ సినారియో, అది నీ చాయిస్. అబ్సల్యూట్లీ. ఇట్స్ యువర్ డిసిషన్. యూ వాంట్ టు స్పెండ్ ఆ టైం ఇన్ సమ్ అదర్ థింగ్, జాబ్ ఇంకేదన్నా అంటే నీ ఇష్టం. బట్ బ్యాక్గ్రౌండ్లో నీకు వచ్చు, నీకు అవసరం ఉంటే నువ్వు నిలబడగలుగుతావు. అవును అవును. అసలు రాదే ఇప్పుడు జనాలకి, ఎంతసేపు బయటపడి తినడం తప్పితే ఇంట్లో వండిన దాని వాల్యూ తెలీదు, ఇంట్లో ఫుడ్ టేస్ట్ గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. అవును అవును, 100% కరెక్ట్. కానీ ఈ పీసీఓఎస్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడున్న అమ్మాయిల్లో 70-80% ఏ ఫ్యామిలీని చూసినా ఒకళ్ళిద్దరు ఉంటున్నారు ఖచ్చితంగా. నేను రీసెంట్గా మ్యారేజ్ అయిన మా ఫ్రెండ్ని తీసుకెళ్తే డాక్టర్ దగ్గరికి, అమ్మ మీకు పీసీఓఎస్ ఉంది, పీసీఓడి అది ఉంది, ఇమీడియట్గా మీకు పిల్లలు కావాలంటే నేను ఒక టాబ్లెట్ ఇస్తాను అన్నారు. అంటే అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? పిల్లల కోసం ఒక టాబ్లెట్. సో బేసిక్గా పీసీఓ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. దానికి మన గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు అది ఒక ఫేజ్. ప్రెగ్నెన్సీ అనేది బెడ్ రెస్ట్ కాదు, ప్రెగ్నెన్సీ అనేది పని చేయకపోవడము కాదు. ఒక మదర్కి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి? మల్టీ టాస్కింగ్ ఉండాలి. సో ప్రెగ్నెన్సీలో కూడా మంచిగా పని చేసుకోవాలి, వంట చేసుకోవాలి, శుభ్రంగా క్యాలరీస్ బర్న్ చేయాలి, ఉన్న విధంగా కావాల్సినంతనే తినాలి, అధికంగా తినాల్సిన అవసరం లేదు. న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకుని నీ వెయిట్ ప్రకారం ఎంత పెరగాలో చూసుకుని నువ్వు ఎంత తినాలో అనుకున్నదో అంత తింటే చాలు. మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఎవరు వండకూడదు, నువ్వే వండుకొని తినాలి. ఎందుకంటే అదే నీ ఫిట్నెస్. రేపు నీ పిల్లలకి నువ్వు వండుకొని పెట్టాలి కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఫిట్గా ఉండాలి, నువ్వు ముందు వెళ్ళాలి. అలాగే నీ జర్నీ అనేది లోడ్ పెరుగుతూనే ఉంటుంది. సో నువ్వు లోడ్ పెరిగినప్పుడు ప్రెగ్నెన్సీలో అధికంగా పిండి పదార్థాలు తినడము, షుగర్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము. ఇండియన్స్కి ఒక జీన్ ఉంది, ఆ జీన్లో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్థూలకాయం సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓవర్ ప్యాంపరింగ్, ఓవర్ ఈటింగ్, పని తక్కువగా చేయడము, కార్బ్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండి షుగర్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు పొట్టలో ఫీమేల్ బేబీ ఉంటే ఆ బేబీకి ఎక్స్పోజ్ అయిన షుగర్ వల్ల పీసీఓ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అక్కడి నుంచి వస్తుంది, చాలా మందికి తెలియదు. ఇది అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ తర్వాత మనం పిల్లలకి ఫుడ్ పెడతాం. పిల్లలు బయట ఆడుకుంటే వాళ్ళకి ఆకలి అవుతుంది. ఆకలి అవుతే ఆకలి ప్రకారం పెట్టాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, గ్యాడ్జెట్స్, టీవీలు ఇచ్చేసేసేసి కూర్చోబెట్టేసి కుక్కడం. వాళ్ళకి ఆకలి అవుతుందా ఆకలి అవుదా అనవసరం. బాగా ఓవర్ ఫీడింగ్. పోనీ బయట ఆడుకోవడానికి పంపిస్తారా? బయట ఏదైనా ఆడుకుంటారా? లేదు. కమ్యూనిటీ లివింగ్, చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎవరి అన్సేఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాళ్ళు రెస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారు. స్కూల్స్ కూడా అలాగే ఉన్నాయి, కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే స్కూల్స్ తక్కువ, ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసే స్కూల్సే ఎక్కువ ఉన్నాయి. సో కూర్చోబెడతారు, చదివిస్తారు, ఇంటికి వస్తారు, లేట్గా వస్తారు, మళ్ళీ చదువుకుంటారు, హోంవర్క్ చేసుకుంటారు, ఇంకా ఆ తర్వాత తింటారు, పడుకుంటారు. సో ఫిట్నెస్ మీద శ్రద్ధ లేనప్పుడు మళ్ళీ అదే
ఒక ఫస్ట్ ఇన్సల్ట్ అయింది, అవును. సెకండ్ ఇన్సల్ట్ లైఫ్ స్టైల్ మీద. అవును. హై కార్బోహైడ్రేట్, లెస్ ఫిజికల్ ఎక్సర్సైజ్, హై ఇంటెన్సిటీ ఆఫ్ కార్బ్స్, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఈ బ్రాండ్ ఆ బ్రాండ్, అది తినాలి ఇది తినాలి, ఇక్కడ తినాలి అక్కడ తినాలి, ఎంతసేపు తిండే తప్పితే ఎక్సర్సైజ్ లేదు. సో ఇది సెకండ్ ఇన్సల్ట్. మరి ఇంత ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మళ్ళీ హార్మోన్ రిచ్ ఫుడ్స్, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి హార్మోన్స్ వస్తున్నాయో తెలియదు. వాడుకునే నూనె దగ్గర కలుషితమే, చిప్స్ ప్యాకెట్లో కూడా పామాయిల్ ఉంటుంది. సో అలాగా మనకి ఎన్నో రకాలుగా డిఫెక్టివ్ కాంపోనెంట్స్ మన బాడీలో ఎంటర్ అవుతున్నాయి. మిల్క్లో కూడా హార్మోన్స్ ఉంటున్నాయి. సో ఇవన్నిటిని బేస్ చేసుకుని ఎర్లీగా మనకి ప్యూబర్టీ వచ్చేస్తుంది. ఎర్లీగా వెయిట్ ఎక్కువగా ఉండడంతో 8 years 10 years కూడా ప్యూబర్టీస్ వచ్చేస్తున్నాయి. వచ్చేసినప్పుడు మరి వాళ్ళకి ఒబేసిటీ, లెస్ యాక్టివిటీ, వీటన్నిటితో పాటు వాళ్ళు కనుక మనం చూసుకున్నట్టు అయితే ఒబేసిటీ రీత్యా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దాంతోపాటు వాళ్ళకి ఈ పీసీఓఎస్ రాక ఏమవుతుంది, ఫస్ట్ ఇన్సల్ట్ ఇన్సైడ్ ద మదరు, అక్కడ ఎస్కేప్ అయితే ఎన్వైరన్మెంట్, అక్కడ ఎస్కేప్ అయితే రకరకాల ఫుడ్ ఐటమ్స్ దొరికిపోవడము, బయట ఎలా పడితే అలా తినడము, రాత్రులు పడుకోవాల్సిన టైం. నాకైతే నేను చిన్నగా ఉన్నప్పుడు తెలిసిందేంటి, 7:30 డిన్నర్, 8 o'clock అంతా చీకటి, ఎవ్రీథింగ్ క్లోజ్. 8:30 9 o'clockకి మెలకు ఉండదు. ఎప్పుడో శనివారం రోజు అలా ఎప్పుడన్నా, లేకపోతే సెకండ్ షో సినిమాకి వెళ్తే అలా మెలకు ఉండడం తప్పితే లేట్ నైట్స్ అసలు లేనే లేవు. ఇప్పుడు పిల్లలు అసలు 1 గంట 2 గంటల వరకు పడుకోవట్లేదు. మరి అలా పడుకున్నప్పుడు గ్రోత్ హార్మోన్ రిలీజ్ ఎలా ఉంటుంది? గ్రోత్ హార్మోన్ రిలీజ్ కరెక్ట్గా లేనప్పుడు హార్మోన్స్ ఎట్లా కరెక్ట్గా ఉంటాయి? థైరాయిడ్ ఎట్లా కరెక్ట్గా ఉంటుంది? ప్రొలాక్టిన్ ఎట్లా కరెక్ట్గా ఉంటుంది? ఎగ్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది? ఎగ్ రిలీజ్ ఎట్లా ఉంటుంది? మరి పీసీఓడి రావడానికి కారణాలే ఇది. రైట్. టైంకి సరైన ఫుడ్ తినకపోవడము, సరైన వ్యాయామం లేకపోవడము, సరైన నిద్ర లేకపోవడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ, కాంపిటీషన్ కాంపిటీషన్ కాంపిటీషన్. ఎక్కడ పరిగెడతారండి? ఎందుకు పరిగెడతారు? ఒక పిల్లాడో పెళ్ళో ఎవరినైనా తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా జెన్యున్గా ఏదో ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు చూస్ చేసుకుంటారు, వాళ్ళ పాత వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు గ్రో అవుతారు. ఎంతసేపు వాళ్ళని దిప్పి 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 చేసి 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 వాళ్ళని హెరాస్ చేసేసి వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ మెయింటైన్ చేసేస్తే ఖచ్చితంగా ఈ పీసీఓడి లాంటి సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు మరి పీసీఓడిలో ఎగ్ ఫార్మేషన్ ఉండదు, ఎగ్ రిలీజ్ ఉండదు, మరి పీరియడ్స్ రావు కదా. పీరియడ్స్ రానప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో, స్థూలకాయంతో మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా 30 40లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటా అంటే ఎలాగా? అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఏమన్నా ఉంటే అట్లీస్ట్ మీరు తక్కువ ఏజ్ ఉన్నప్పుడు క్వాలిటీ మంచిగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఎగ్ రావాలి కదా. మరి రావాలంటే నువ్వు లైఫ్ స్టైల్ అంతా సెట్ చేసుకునేలాగా ఉంటే సెట్ చేసుకో. 2-3 years పడుతుంది, సెట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈవెన్ మీరు ఒక వీడియో చేశారు మీ గురించి, అందులో ఐ హావ్ చేంజ్ మై లైఫ్ స్టైల్. అంటే పోపు గింజల దగ్గర నుంచి, వేసుకునే బట్టల దగ్గర నుంచి, ఆలోచన దగ్గర నుంచి, నిద్ర దగ్గర నుంచి, ఇంట్లో మొక్కల దాకా మార్చాల్సిందే. ఎందుకంటే దానికి అనుగుణంగానే మన లైఫ్ స్టైల్ అనేది మనం మార్చుకోవాలి. మంచిగా బతకాలి అని అనుకుంటే నిజంగా చాలా కష్టం, కానీ చేయంగా కష్టం కూడా సుఖమైపోతుంది. కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ వచ్చేస్తుంది. ట్రూ. అందుకే వాళ్ళు పాపము ఎగ్ ఫార్మేషన్కి మెడికేషన్ ఇస్తాము అని చెప్పి. ఆ టాబ్లెట్ ఎగ్ ఫార్మేషన్కి ఇస్తారా? అయితే ఎగ్ ఫార్మేషన్ ఇస్తేనే ఎగ్ వస్తుంది, ఎగ్ వస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. రైట్. ప్రెగ్నెన్సీ రాకపోయినా పీరియడ్ అన్న టైంకి వస్తుంది. కానీ అక్కడ పీసీఓఎస్ ఉండి, అక్కడ అలాంటి వాటర్ బబుల్ ఉండి ఇన్ కేస్ కన్సీవ్ అయితే బేబీకి ఏమీ ప్రాబ్లం ఉండదా అండి? బేబీకి పీసీఓడితో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయ్యో. అందులో వచ్చిన ప్రథమైన ప్రాబ్లం ఏంటిదంటే డయాబెటీస్. సో మెటర్నల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పీసీఓడిలో. గ్లూకోజ్ మెటబాలిజమ్స్ సరిగ్గా ఉండదు. ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ మన బాడీలో గ్లూకోజ్ బ్లడ్లో నుంచి తీసి సెల్కి ఇచ్చి ఖర్చు చేయిస్తుంది. సో అలా మనం క్యాలరీస్ బర్న్ చేస్తామన్నమాట. ఆ ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయనప్పుడు మన బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న క్యాలరీస్ బర్న్ అవ్వనప్పుడు క్యాలరీస్ అలాగే షుగర్ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది బ్లడ్ స్ట్రీమ్లో. తిరుగుతున్న బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న షుగర్ని లివర్ రికగ్నైజ్ చేసి ఫ్యాట్ కింద మార్చేస్తూ ఉంటుంది. ఓకే. సో అందుకే వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. సో ఇన్సులిన్ని పనిచేసేలాగా చేస్తే అది మెడిసిన్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, స్ట్రెస్ మేనేజ్మెంట్ అయినా, డయట్ అయినా, ఏదైనా కూడా ఇన్సులిన్ని పనిచేసేలాగా చేస్తే షుగర్ అనేది రాకుండా ఉంటుంది. సో
ప్రెగ్నెన్సీలో మళ్ళీ నేను చెప్పాను కదా డయాబెటిక్ స్టేట్, ఇన్సులిన్ పని చేయడమే తక్కువ చేస్తుంది ప్రెగ్నెన్సీలో. అదొక హార్మోన్, ప్రెగ్నెన్సీ హార్మోన్స్తో వచ్చే ఎఫెక్ట్ అనమాట. దాని మీద పీసీఓడి ఉందనుకో, సో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జెస్టేషనల్ డయాబెటీస్కి కారణం పీసీఓ అయినప్పటికీ ఒక్కసారి డయాబెటీస్ అనేది మనకి ఎక్కువగా ఇన్సిడెన్స్ ఉంటే దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ప్రీటర్మ్ డెలివరీస్ రావచ్చు, బిగ్ బేబీ రావచ్చు, స్మాల్ బేబీ రావచ్చు, బీపీ కూడా రావచ్చు. వీటన్నిటితో పాటు మనకి ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓ ఈ జీవితాన్ని అంతా వదిలేసి అక్కడెక్కడో ఏదో గ్రామం ఉందిట వైజాగ్ దగ్గర, అక్కడ సూర్యోదయం అయ్యేటప్పటికి నిద్ర లేచేస్తారు. కరెక్ట్. సూర్యాస్తమయం అయిన తర్వాత వెంటనే నిద్రపోతారు. బయట ఫుడ్ ఎక్కడా ఉండదు, అసలు ప్లాస్టిక్ అనేదే లేదు. ఏదో గ్రామం అండి, కరెక్ట్గా గుర్తురావట్లేదు నాకు. ఐ థింక్ వ్యూవర్స్కి నాకు గుర్తుంటుందేమో. అక్కడికి వెడితే మాత్రం అక్కడ ఉండే జీవన విధానం వేరంటే, అంటే నాకు అనిపిస్తోంది ఏంటంటే ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్స్కి చాలా ఇంపార్టెంట్ ఏమో ఇది. నిజంగా చాలా ఇంపార్టెంట్. టు ఫాలో ద సన్ అంటాం, ఇది సన్ సైకిల్. ఎగ్జాక్ట్లీ. సో సన్ సైకిల్ ఏంటంటే మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ లేస్తే మన హార్మోన్స్ బెస్ట్లో ఉంటాయి. అండ్ మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏదైనా కూడా ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉంటుందండి బాబు. నువ్వు 10ంటికి లేస్తే నీకు వంట చేసుకోవడానికి టైం ఎట్లా ఉంటుంది? నువ్వు లేస్తూనే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తావు. అవును. కనీసం బట్టలు మార్చుకోవట్లేదు, స్నానం చేయట్లేదు. అదొకటి అసలు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అవును. సో మనం 5 o'clock లేస్తే ఇమాజిన్, నీకు ఎక్సర్సైజ్కి గంట ఉంటుంది, వంటకి గంట ఉంటుంది, సెల్ఫ్ కేర్కి గంట ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాతనే కదా ఆఫీస్లన్నీ స్టార్ట్ అవుతాయి, ఏదైనా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఎర్లీగా డిన్నర్ చేస్తే మన పొట్టకి రెస్ట్ వస్తుంది. ఫుడ్ డైజెస్ట్ చేసి 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 విసిగిపోయింది ఇంటెస్టైన్, దానికి రెస్ట్ ఇవ్వాల్సిన టైం ఉంది. అర్ధరాత్రులు అపరాత్రులు తింటూ ఉంటే రోగాలు తప్పితే ఏం రావు. సో మనం ఖచ్చితంగా బిఫోర్ 7:30, 8 o'clock క్లోజ్ చేసేసేయాలి ఫుడ్ ప్యాటర్న్. అప్పుడు నిద్రపోవడానికి 9:30 లోపు మనకి ఈజీగా టైం దొరుకుతుంది. ఇంకేం చేస్తాం, అప్పుడు టీవీ స్టార్ట్ చేయొద్దు. ఏది చూడాలనుకున్నా కానీ డే టైంలోనే. ఆఫ్టర్ 7 o'clock బ్లూ స్క్రీన్ అనేది నాట్ ఎట్ ఆల్ ఐడిల్ ఫర్ స్లీప్ సైకిల్. సో కాఫీ టీ లాంటివి 3 o'clock తర్వాత తీసుకోకపోవడము. దాని తర్వాత బ్లూ స్క్రీన్ 7 o'clockకి కట్టేస్తే మనకి 9:30, 10 o'clock అంతా న్యాచురల్ మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. భారీగా లైట్స్ అన్నీ వెలుగుతూ ఉంచొద్దు ఇంట్లో. 6 o'clock తర్వాత లైట్స్ డిమ్ చేసేసి 7 o'clock, 7:30, 8 o'clock డిన్నర్ చేసే టైంకి లైట్స్ అన్నీ బాగా తగ్గించేయాలి. న్యాచురల్ మెలనిన్ వచ్చి మనం 9 o'clock, 10 o'clock అంతా పడుకుంటే మిడ్ నైట్ 1 o'clock డీప్ స్లీప్లోకి వెళ్తాం. అప్పుడు మన గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ గ్రోత్ హార్మోన్ రిలీజ్తోనే మనకి ఎన్నో హార్మోనల్ ఫంక్షన్స్ బాడీలో సెట్ అవుతాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ రిప్రొడక్షన్. ఎగ్జాక్ట్లీ. రిప్రొడక్షన్ అండ్ పిచ్చి కేసెస్, అంటే ఇంక వీళ్ళకి పిల్లలు పుట్టరుపో అనుకునే కేసెస్ కూడా ఓన్లీ లైఫ్ సైకిల్తోనే 1 yearలో సెట్ అవుతుంది. 1 yearలో న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వైటమిన్స్, హెల్దీ ఫుడ్, స్టాప్ ఫుడ్ బై 7:30, స్లీప్ బై 9 o'clock, గెటప్ బై 5 o'clock, డూ యువర్ ఎక్సర్సైజ్, కుక్ యువర్ ఫుడ్, ఈట్ మినిమలిస్టిక్, మిల్లెట్స్, రాగి, జొన్న రవ్వ, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, ఆ టైపు వెజిటబుల్స్ అన్నీ తీసుకోవడం, ఒక్క ఫ్రూట్ తీసుకోవడం, దాహం వేస్తే మంచినీళ్ళు, మజ్జిగ, రాగి జావా, ఇంతే. ఇంకా లావిష్గా అవసరం లేదు. మనకు లెగ్యూమ్స్, లెంటిల్స్, పల్సెస్ దేవుడు ఎలాగో ఇచ్చాడు, పీనట్స్ ఇచ్చాడు, ఇవి చాలు. ఇంకా లగ్జరీ అనేది మనకు అసలు అనవసరం. ఎగ్జాక్ట్లీ. లగ్జరీతో వచ్చేవి రోగాలే. ఆ రోగాలను ట్రీట్ చేయడానికి హాస్పిటల్స్, ఆ హాస్పిటల్స్కి సప్లై చేయడానికి మందుల కంపెనీలు. ఇదే ఒక సైకిల్ నడుస్తూ పోతుంది. మనము ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఇట్ ఈస్ దేర్ ఓన్ పర్సనల్ డిసిషన్ దట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ లూప్ హోల్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ లూప్ హోల్ని వాళ్ళు ఫ్యాషన్ అంటున్నారు పైగా. అవును. సో అదే ఒక పెద్ద బ్లాక్ హోల్. దాన్ని ఫ్యాషన్ అని చెప్పేసేసి ఆ ఫ్యాషన్లో పడిపోయి అవును బతుకుని బస్ స్టాండ్ చేస్తున్నారు అసలు. నిజంగా. అంటే ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ మాట్లాడుకోవాలి మ్యామ్. ఏంటంటే అమ్మాయి ఇండిపెండెంట్ అవ్వాలి, ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడాలి అంటూ 25 ఏళ్ళు దాటిపోతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ లోపల ఉద్యోగాలు, సరదాలు, పార్టీలు అని అంటూ వీళ్ళకి పిల్లలు పుట్టకుండానే ఎన్నో అలవాట్లు వచ్చేస్తున్నాయి. ఈవెన్ అమ్మాయిలకు కూడా. అంటే మనం భూమి విత్తనం అని ఒక మగవాడిని ఒక విత్తనం కింద, అమ్మాయిని ఒక భూమి అని మనం అనుకుంటే 2 కూడా క్వాలిటీ ఉండాలి అని అంటారు పెద్దవాళ్ళు. సో అలాంటప్పుడు
ఇక్కడ భూమి పాడైపోతుందో పక్కన ఆల్రెడీ కొన్ని ఏళ్ల నుంచి విత్తనం ఎప్పటి నుంచో ఎన్నో అలవాట్లతో పాడైపోతుంది. అలాంటిది ఇప్పుడు భూమి కూడా సారవంతంగా లేకపోతే నెక్స్ట్ వచ్చే మొక్కలు, కాయలు, పువ్వులు ఏ విధంగా వస్తాయి అసలు? సో వాళ్ళ గురించిన వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. నేనేమన్నానంటే తెలిసిన ఫ్రెండ్స్ తోటి, మీకు 2 పిల్లలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత తాగేసేయండి శుభ్రంగా, మీ లివర్లు, కిడ్నీలు పాడైపోనివ్వండి, ఇబ్బంది లేదు. కానీ పిల్లలు పుట్టేంత వరకు మాత్రం అట్లీస్ట్ మీరు కాస్త కంట్రోల్గా ఉంటే బాగుంటుందేమోనని. సో నిజానికి పిల్లలు పుట్టకుండానే ఇలాంటి అలవాట్లు ఉంటే వాళ్ళు అంత క్వాలిటీగా ఎలా పుడతారంటారు మీ ఉద్దేశ ప్రకారం యాజ్ అ డాక్టర్? బేసిక్గా ఎడ్యుకేషన్. ఒకప్పుడు అమ్మాయిలకు అసలు ఎడ్యుకేషన్ లేదు. అవును. అబ్బాయిల్లో సగం మందికి ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ వీళ్ళకి నిజంగా లాభం తీసుకొస్తుందని, వాళ్ళ ఆత్మనిర్భర్ భారత్ అంటారు కదా, అట్లా ఏదో అద్భుతాలు జరిగిపోతాయని ఉమెన్కి ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు, తీసుకున్నారు. పార్ట్ ఆఫ్ కల్చర్ అంతా అయిపోయింది. నాకు ఈ ఎడ్యుకేషన్ చూసి భయం వేస్తుంది. అది ఎడ్యుకేషన్ కాదు, అది ఎంపవర్మెంట్ కాదు, అది చాలా మిస్యూజ్. రూరల్ ఏరియా దగ్గర నుంచి అర్బన్ ఏరియా వరకు వ్యత్యాసం లేకుండా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. అంటే ఎవరి బాడీని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హింసిస్తున్నారు. అది ఆలోచన విధానానికి కూడా నిజంగా పనికి రాకుండా ఉంది. మేము రోజు చూస్తున్నాం కదా. అసలు వాళ్ళ అలవాట్లు అయితేనేమి, వాళ్ళ ఆలోచన విధానం అయితే ఏంటి, ఇప్పుడైతే 2 భాగాల కింద మేము డివైడ్ చేసేసాం. ఒకటి మెయిన్ స్ట్రీమ్, నీకేం కావాలి, ఓకే నీకు ఉద్యోగం కావాలి, నీకు బ్యాంకు ఇది కొంచెం సేవింగ్స్ కావాలి, మ్యారేజ్ కావాలి, దాని తర్వాత పిల్లలు కావాలి, మెయిన్ స్ట్రీమ్ కావాలి, ఆరోగ్యం మీద అవగాహన ఉంటుంది. వాళ్ళు పద్ధతిగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు. రెండో వాళ్ళకి పెళ్ళి అనే వ్యవస్థ మీద నమ్మకం లేదు. పిల్లలు అసలు వద్దు. మాకు ఓ లైఫ్లో పార్ట్నర్ కావాలి, పార్ట్నర్ వద్దా, అసలు వద్దు. ట్రూ. ఇలా ఉన్నారు. మాకేం కావాలి, మాకు డబ్బు కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఆ డబ్బుతో మేమేం చేసుకుంటాం మా ఇష్టం. మాకు ఫ్రీడమ్ కావాలి, మేము వరల్డ్ చూడాలి, మాకు మా స్పేస్ కావాలి. సో ఇదొక స్ట్రీము. అయితే ఈ అదర్ స్ట్రీమ్లో ఉన్నవాళ్ళు ఒక 30-35 ఇయర్స్కి వెళ్ళిన తర్వాత ఈ మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళందరూ సెటిల్ అయ్యేసేసి ఉంటారు కదా, వాళ్ళని అక్కడ చూసి అయ్యో మేము ఇలా చేసామే అని వెనక్కి వెళ్ళి బాధపడుతున్నారు తప్పితే మేము చేసింది కరెక్ట్, మేము బాగున్నాము, మాకు బాధాబందీలు లేకుండా, బాధ్యతలు లేకుండా మేము హాయిగా ఉన్నామని అనుకునే ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకంటే అందరూ మా దగ్గరికే వస్తారు. ఎగ్జాక్ట్లీ. వచ్చి కూర్చొని మనసు విప్పి మాట్లాడుకునే ప్లేసే ఒక డాక్టర్. ఎగ్జాక్ట్లీ. నేను చేసింది తప్పు అని నేను ఇప్పుడు రియలైజ్ అయ్యానని 35 ఇయర్స్కి 37 ఇయర్స్కి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని 40 ఇయర్స్కి పిల్లల్ని కంటాము, మాకు కుదురుతుందా అని వచ్చి డోనర్ ఎగ్జా ఏదో ఒకటి, అప్పుడు వాళ్ళ దగ్గర పోలే డబ్బు ఉంటుంది. కానీ డబ్బుతో పాటు అంతే మూట కట్టుకున్న బాధ, విషాదము, తాపత్రయం చాలా అంత ఉంటుంది. అప్పుడు వాళ్ళు పిల్లల్ని కనాలని చూసి పోనీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైనా మంచిగా ఉందా అప్పటికి పెద్దగా ఏం మారడు. సో అలా ఎన్నో రకాల సినారియోస్ చూస్తున్నాం. ఇవన్నీ చూసి అనిపిస్తుంది అసలు ఎటెళ్ళిపోతుంది ప్రపంచం. అసలు ఏం చేయగలుగుతాం? చెప్పి మీకు ఒకటే సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళందరికీ చెప్పి వెక్సప్ అయిపోతారేమో మీరు, నాకు అనిపిస్తూ ఉంటుంది. శశికళ గారని గైనకాలజిస్ట్ ఉన్నారు, మీకు పరిచయం ఉన్నారు కదా, నాకు మంచి పరిచయం. అయితే ఎవరన్నా పంపిస్తే కొత్తగా పెళ్ళండి, అమ్మ ఎప్పుడు పడుకుంటున్నారు ఫస్ట్ చెప్పండి, మీరు ఎప్పుడు తింటున్నారు చెప్పండి, ఎప్పుడు రాత్రిపూట ఎక్సర్సైజ్ వద్దు, పగలిపూట వెళ్ళండి, ఈవినింగ్ కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆవిడ ఎంత మీలానే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటంటే కపుల్ మీరంతా ఉద్యోగాల నుంచి వచ్చి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక బెడ్ మీదకి వచ్చిన తర్వాత లైట్ వేసుకునే మీరు పడుకుంటున్నారా, లైట్ వేసుకోకుండా పడుకుంటున్నారా అని అడుగుతారు. లైట్ వెయ్యకండి, అక్కడ ప్రొడ్యూస్ అవ్వాల్సినవి ప్రొడ్యూస్ కావు, దీనివల్ల మీ జీవితాలకు ఏమీ ఉపయోగం లేదు. అండ్ మోరోవర్ నాకు అనిపిస్తుంది మ్యామ్, కొంచెం డెప్త్కి వెళ్ళి రాగా మాట్లాడుకుంటే కపుల్స్ ఏవైతే మన సాంప్రదాయబద్ధమైన సెక్స్ని ఏదైతే ఉందో దానికి అతీతంగా ఇప్పుడు ఎన్నో రకాల వీడియోలు, మూవీస్ చూసి అదేదో ప్లెజర్ ఉంది అన్న పాయింట్లో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం కాదు, నేను చెప్పాను కదా, ఒకళ్ళు మెయిన్ స్ట్రీమ్లో ఉంటారు, ఒకళ్ళు అదర్ స్ట్రీమ్లో ఉంటారని చెప్పేసి. ఈ అదర్ స్ట్రీమ్ ఎంచుకున్న వాళ్ళందరిలో ఒక రకమైన
సైకలాజికల్ ప్రాబ్లమ్స్, పర్వర్టెడ్నెస్. ట్రామాతో కూడుకున్న విషాదం, ఎంప్టీనెస్, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలలో అదో ప్రయత్నం. అసలు ఫ్యామిలీ ఉంటే అసలు అనకూడదు కానీ ఎంప్టీనెస్సే ఉండదు, టు బి ఫ్రాంక్. ఎగ్జాక్ట్లీ, నీకు మనుషులు తిరుగుతూ ఉంటే నువ్వు ఆలోచనకి టైం ఎక్కడిది? అదే కదా. ఎగ్జాక్ట్లీ, నువ్వు డిప్రెషన్ రావాలన్నా కూడా ఖాళీ ఉండాలి కదా. నీకు ఖాళీ లేకపోతే డిప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే కదా, బాధపడడానికి కూడా టైం లేదు. లేచినప్పటి నుంచి అమ్మ నానా 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 అమ్మ అమ్మ అనుకుంటూ పడి తిరుగుతుంటే నీకు ఖాళీ ఏది? లేవాలి, వంట చేసుకోవాలి, బ్యాగులు సర్దుకోవాలి, ఉద్యోగానికి రావాలి, ఉద్యోగం చేసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ వంట చేసుకోవాలి, తినేటప్పుడు 4 కబుర్లు చెప్పుకోవాలి, అలసిపోయిన ఒళ్ళు హాయిగా పడుకుంటే నిద్ర వస్తుంది, మళ్ళీ పొద్దున్నే లేవాలి. దాని మధ్యలో డిస్టర్బ్ చేసేయడానికి డిప్రెషను లేదు, ఆలోచించడానికి ఏం లేదు. ఎప్పుడన్నా టైం దొరికితే సరదాగా కుటుంబంతో హాలిడేనో లేకపోతే బయట తినడానికో లేకపోతే ఒక సినిమాకో అట్లా షికారుకో వెళ్తాను తప్పితే డిప్రెషన్కి తావేది. ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారంటే మ్యామ్, అందరం కలిసి పెడదామంటే అబ్బా మీ ఏజ్ వాళ్ళతో ఏమొస్తామమ్మా, మా ఏజ్ వాళ్ళతో మేము కలిసి పెడతా ఉంటున్నారు, మీ ఏజ్ వాళ్ళతో మేము ఎంజాయ్ చేస్తాం. పేరెంట్స్తో ఎంజాయ్మెంట్ ఏముంటుంది, రిస్ట్రిక్షనే ఉంటుంది, ఫ్రెండ్స్తో అయితే ఫ్రీడమ్ ఉంటుంది అంటున్నారు. అలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఆల్రెడీ డివైడ్ చేసేసారు కదా. మేము జెన్ జీ, మీరు మిలీనియల్స్, మీరు ఓల్డ్ టైమర్స్, ఓల్డ్ థాట్స్. బట్ అల్టిమేట్లీ వాళ్ళు పేరెంట్స్ అయినప్పుడు రియలైజ్ అవుతారు. అండ్ ఎంత ఫ్యాషన్ స్ట్రాటజీ తీసుకొచ్చినా కానీ, ఏం తీసుకొచ్చినా కానీ అది మన లైఫ్ స్టైల్ని మార్చద్దు. ఏవి బట్టలో లైఫ్ స్టైల్కి పాష్గా ఉండడానికి అవన్నీ సూట్ అవుతాయేమో కానీ నిజంగా చెప్పాలంటే మన వాల్యూస్, మన ఓల్డ్ టైం సంస్కృతి సాంప్రదాయాలు, మన తినే అలవాట్లు, మన 5 వేలతో తినే అలవాటు, వండుకునే అలవాటు, ఇదే పర్మనెంట్. అండ్ ముందు కాలంలో కూడా చూశారు కదా కుటుంబ వ్యవస్థ ఎలా ఉండింది, స్ట్రాంగ్గా ఉండింది. ఒక పిల్లరు ఇంకో పిల్లరు ఒకరినొకరు కాపాడుకుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆ కుటుంబ వ్యవస్థ అనేది నిజంగా చాలా స్ట్రాంగ్. అప్పట్లో కూడా కుటుంబాల్లో కలహాలు ఉన్నాయి, డైవర్స్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి. కానీ వ్యవస్థ మట్టుకు పిల్లల దగ్గరకు వచ్చేసరికి చూసుకోవడము, వాళ్ళని పెంచుకోవడము, బాధ్యతగా ఉండడము, వాళ్ళు పెరగడము, వాళ్ళు మళ్ళీ కుటుంబాన్ని చూసుకోవడము, తల్లిదండ్రులను చూసుకోవడం, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉండినాయి. ఎప్పుడైతే అమెరికాకి పరిగెత్తే కల్చర్ వచ్చిందో లేకపోతే ఇంకో కంట్రీకి పరిగెత్తే కల్చర్ వచ్చిందో వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి చూసుకోవట్లేదు. అసలు కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పెద్ద అపార్ట్మెంట్స్, హై రైస్ టవర్స్, ఓన్లీ ముస్లాలే ఉంటారు అందులో. అందరు పిల్లలు వీళ్ళకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కొనిచ్చేసేసి ఎవరికి వాళ్ళు వేరే కంట్రీ చూసుకుని వెళ్ళిపోయారు. ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. వీళ్ళే ఇక్కడే ఉండి 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 వాళ్ళంతలో వాళ్ళే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు. వాళ్ళకి అనిపిస్తుంది సుమా అసలు మేము పిల్లల్ని ఎందుకు కన్నామా అని. ఎగ్జాక్ట్లీ, 100% కరెక్ట్. ఇక్కడ ఈ మధ్య జనరేషన్స్లో ఉన్న 2 రకాల మనుషులు చూస్తున్నాం మ్యామ్. ఒకటేమో చాలామంది 0 సైజ్ కావాలి అంటూ విపరీతమైన సన్నమైపోవడం, ఇంకోటి ఒబేసిటీతో బాధపడేవాడిని. కానీ 2 ఎక్స్ట్రీమ్సే, టు బి ఫ్రాంక్. కానీ అందంగా ఉండాలి అన్న దాంట్లో వాళ్ళు తినకుండానో డైట్ చేసేసో లేకపోతే ఇంకో రకంగానో అంత సన్నగా ఉండడం అనేది నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్కి ప్రాబ్లం అవ్వదంటారా మీ ఉద్దేశ ప్రకారం? జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని బకరా చేస్తున్నారని. అర్థమైందా? సో అందం అనేది ఎక్కడో లేదు, మన మాటలోనో, మన మొహంలోనో, మనం పనిచేసే విధానంలోనో, మనం ప్రొజెక్ట్ చేసుకునే సినారియోలోనో ఉంటుంది. నువ్వు ఎంత అందంగా ఉన్నా నువ్వు నోరు తెరిస్తే గబ్బు కంపు కొడితే, తిడితే, అసహ్యంగా మాట్లాడితే నువ్వు ఎంత సన్నగా ఉంటా ఏం లాభం, ఎంత అందంగా ఉన్నా ఏం లాభం. సో అందం అనేది చూడ్డానికి బాగాలేకున్నా కానీ మంచిగా మాట్లాడి కడుపు నిండా ఫుడ్ పెట్టి జాగ్రత్తగా చూసుకుని ఆప్యాయంగా ఉంటే అదే అందం. అంతే. అండ్ ఒక ఇండస్ట్రీ ఇప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా ఉంది అట్లాగే బ్యూటీ ఇండస్ట్రీ ఉంది, అట్లాగే మూవీ అట్లాగే ఇంకా రకరకాల ఫార్మసీ ఇండస్ట్రీ. సో ఏ ఇండస్ట్రీ అయినా కూడా దాన్ని అది సెల్ చేసుకుంటుంది. దాని ఉనికిని చాటుకోవడం కోసం ఇదే కరెక్ట్, సైజ్ 0నే కరెక్ట్ అని చెప్పేసేసి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ నీకున్నదిగా బుర్ర, నీ బుర్ర ఎక్కడుంది? మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా? సో 0 సైజ్తో ఏం లాభం ఉంటుంది? పోనీ రోగాలు రావా? లేదు, రోగాలు కూడా వస్తాయి. బోన్స్ ఎంత ఫ్రెజైల్ అయిపోతున్నాయంటే పడితే బోన్ ఇరిగిపోతుంది. ఎగ్జాక్ట్. మరి అలాంటి
అలాంటి దౌర్భాగ్యమైన బతుకెందుకు? అవును. నువ్వు నిండుగా ఉన్నా నీ బోన్స్ గట్టిగా ఉండాలి, నువ్వు పని చేసుకోగలగాలి, నువ్వు నలుగురికి తిండి పెట్టగలగాలి, 4 మంచి మాటలు మాట్లాడగలగాలి, 4 పిల్లలు ఉంటే చూసుకోగలగాలి. అలాగే నువ్వు పనికి వెళ్తే నీకు ఓపిక ఉండాలి పని చేయడానికి. ఎగ్జాక్ట్లీ. సైజ్ 0 ఎవరికి కావాలండి? సైజ్ 0 చూడ్డానికి బాగుంటుంది, కాపురం చేయడానికి బాగుంటుందా? అదే నచ్చు కొన్ని చూడడానికి బాగుంటుంది, వాడడానికి బాగుండవంటారు. ఎగ్జాక్ట్లీ. మరి కాపురం చెయ్యాలి అని అంటే వైఫ్కి అదర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ఒక వైఫ్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హస్బెండ్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. హస్బెండ్ హంకులాగా ఉండి ఎందుకు పనికి రాకపోతే ఎందుకు? సో అలాగే వైఫ్ కూడా 0 ఫిగర్ ఉండి ఓపిక లేకుండా వంట చేసేలాగనో, లేకపోతే ఫుడ్ పెట్టేలాగనో, 4 కబుర్లు చెప్పేలాగనో, లేకపోతే 2 పిల్లల్ని కనేలాగనో, లేకపోతే ఒక కుటుంబ వ్యవస్థకి అందరూ అన్ని చేయాలి. డెఫినెట్గా అందరూ అన్ని చేయాలి. కానీ ఫిజిక్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. సో అటు ఒబేసిటీకి వెళ్ళొద్దు, అటు 0 సైజ్కి వెళ్ళొద్దు. నడమంతరంగా ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో ఉన్నట్టు అవుతే ఏ రోగాలు రావు, ఏ డాక్టర్ అవసరమూ ఉండదు. అబ్సల్యూట్లీ. ఇక్కడ ఒకసారి అమ్మాయి కన్సీవ్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి కూడా అత్తారింటి దగ్గర చూపించుకుంటూ ఉంటుంది. నెలకు ఒకసారి వెళ్ళడమో చెకప్స్కోదానికో. వన్స్ 7th మంత్ 8th మంత్ దగ్గర పడుతుంది అని అంటే అప్పుడు పుట్టింటికి డెలివరీ కోసం వెళ్ళిపోయి అప్పుడు చూడడం మొదలు పెట్టిస్తారు. అప్పటి వరకు 6-7 మంత్స్ అత్తగారింటి దగ్గర ఆ ఊళ్ళో ఉన్న డాక్టర్కి చూపించుకుని సడన్గా ఒక 2-3 మంత్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సిటీలోనో ఆ ఊళ్ళోనో చూపించుకుంటే తన హిస్టరీ గురించి అవతల డాక్టర్కి అర్థం కాకపోవచ్చు, లేదా తన కాంప్లికేషన్స్ గురించి అర్థం కాకపోవచ్చు. అక్కడ దీన్ని ఎలా చూస్తారు మీరు? యాక్చువల్లీ మీ పేషెంట్స్ మీద ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు మీరు ఏ లోకంలో ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే అమ్మగారింటికి వెళ్ళిపోతున్నారు. అవునా? నాకు అదో వింత. ఎందుకు వెళ్తున్నారు? మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నారంటే మా ఆవిడకి వామిటింగ్స్ ఉన్నాయండి, చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందంటే నీకేమైనా పిచ్చా ఎర్రా? నీ పెళ్ళాన్ని నీది, కలిసి ఉండాలి, కష్టమో సుఖమో కలిసి చేసుకోవాలి. వామిటింగ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అయినా ఒక మంచి పనిలో పడిపోయి ఒక టైం టేబుల్లో పడిపోతే ఎవరికి వాంతులు ఉండవు. నువ్వు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతే కక్కు అయినా ఏదైనా కానీ కొంచెం తగ్గుతుంది, కాలక్షేపమే కదా. మదర్ ఏం చేస్తుంది అక్కడ కూర్చొని? ఎగ్జాక్ట్లీ. ఇంకా ఓవర్ ఫీడింగ్ చేసేసి ఇంకా అది పిచ్చి ప్రేమ అంటారనమాట. ఫస్ట్ స్టార్టింగ్ 1 మంత్ నుంచే బాగా ఫుడ్ పెట్టేస్తే వాళ్ళు లావ్ అయిపోరా? అవును. ఉన్న పని కూడా చేయనీయకుండా పని అంతా ఈవిడే చేసేస్తే పిల్లకి ఫిట్నెస్ ఎలా ఉంటుంది? 9 మంత్స్లో మజిల్స్ అన్ని కరిగిపోతాయి, మట్టి అయిపోతుంది, ఇక్కడ ఏమీ మిగలదు. పిల్లల్ని ఎలా ఎత్తుకుంటారు, పిల్లల్ని ఎలా పెంచుకుంటారు? ఆ తర్వాత నువ్వే చెప్తావు నీ పిల్ల పని నువ్వు చేసుకోలేవా అనేసి. మరి అది నువ్వే ఇది నువ్వే. సో నేను నా దగ్గరికి చెకప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తాను, యాజ్ అ కపుల్ మీ బాధ్యత మీ ప్రెగ్నెన్సీ, ఎవ్వరి బాధ్యత కాదు. అది మదర్ బాధ్యత కాదు, మీ మదర్ ఇన్ లా బాధ్యత కాదు, ఎవ్వరి బాధ్యత కాదు. హస్బెండ్ అండ్ వైఫ్ బాధ్యత. హస్బెండ్ అండ్ వైఫ్ బాధ్యతగా ప్రెగ్నెన్సీని మంచిగా కలిసి ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తే అందులో ఉండే కష్ట సుఖాలు ఇద్దరికీ అలవాటు అవుతాయి. అయ్యో మా వైఫ్ ఇంత బాధపడుతుంది, నేను చూసుకోవాలనే ప్రేమ వస్తుంది, బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరు కలిసి పని చేసుకున్న సమయంలో పిల్లల్ని కూడా ఇద్దరు కలిసి పెంచుకుంటారు. ఇద్దరికి ఫిట్నెస్ ఉంటుంది. రేపు పిల్లల్ని ఎత్తుకోవాలన్నా, వాళ్ళ దినచర్యలు చేయాలన్నా, వాళ్ళని పెంచాలన్నా ఎంత ఓపిక కావాలి? చాలా చాలా. ఇప్పుడు ఉన్న మదర్స్కి మదర్ ఇన్ లాస్కి ఆ ఓపిక ఉంది, వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళకి రానివ్వట్లేదు. ఎంతసేపు చేస్తూ ఉంటే వాళ్ళ బాధ్యతలు ఎలా తెలుస్తాయి? అంటే మేము కష్టపడిపోయాం కదా, మా కష్టం వీళ్ళు పడకూడదు. వాళ్ళ కష్టం కాదు, వీళ్ళు సుఖంగానే ఉన్నారు, వీళ్ళని చెడగొడుతున్నారు. ఎందుకంటే ప్రేమ ఉండొచ్చు, రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడుగు, ప్రేమ ఉంటే. అంతే తప్పితే నువ్వు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని మొగుడు ఒక దగ్గర పెళ్ళం ఒక దగ్గర ఉండి ఆమెకి ఫుడ్ బాగా పెట్టేసి స్వీట్లని ఇవ్వని పెట్టి కూర్చున్న దగ్గరే మంచినీళ్ళు ఇస్తే ఈ పిల్ల ఎందుకైనా పనికొస్తుందా? మరి లేని కాంప్లికేషన్స్ వస్తాయి కదా, షుగర్లు బీపీలు అన్నీ వస్తాయి. పోస్ట్ డెలివరీ తర్వాత ఆ బిడ్డను నువ్వే పెంచేస్తే దానికి పాలు ఎలా వస్తాయి? లాక్టేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఫీడింగ్ ఎలా ఉంటుంది? 6 నెలలైనా, సంవత్సరమైనా, 2 సంవత్సరాలు తన పాలు ఎలా ఇస్తుంది? అమ్మ చైన్ వస్తుంది అంటది, అయ్యో బిడ్డ చైన్ వస్తుందా, నేనే ఎత్తుకుంటా అంటది. నువ్వే ఎత్తుకొని నువ్వే పాలివ్వు, డబ్బా పాలకు అలవాటు చెయ్యి. మరి ఇంత ఘోరమైన సినారియోస్ చూసి నాకే విసుకొచ్చి నేను ఖచ్చితంగా రాగానే చెప్తాను, ప్రెగ్నెన్సీ మీ ఇద్దరిది, మీ ఇద్దరూ ట్రావెల్ చేయాలి,
ఇద్దరు ప్రెగ్నెన్సీ చెకప్స్కి రావాలి. ఒకప్పుడు నిజంగానే ఒక పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి పని అంతా ఎక్కువగా ఉండేది. దాని తర్వాత చాలామందికి వంట చేయాలి, బరువైన పనులు ఉండేవి కాబట్టి డెలివరీ టైంలో 9 నెలలకు తీసుకెళ్లేవారు. ఒక నిద్ర చేసేసి 9 నెలలకు తీసుకెళ్లేవాళ్ళు డెలివరీకి. అంతే తప్పితే ఇలా 2 నెలలకో 3 నెలలకో వెళ్ళి అమ్మగారి ఇంట్లో కూర్చుంటే చాలా కష్టము. అలాంటి పద్ధతిని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మదర్స్ హౌస్కి వెళ్ళాలి కదా డెలివరీకి అంటారు. నేను అన్నాను, డెలివరీకి మదర్స్ హౌస్కి ఎందుకు వెళ్ళేవాళ్ళు? పిల్ల 16 ఏళ్ళలో 18 ఏళ్లకో లేకపోతే 14 ఏళ్లకో చదువు లేకుండా ఉన్న పరిస్థితిలో తల్లి నేర్పిస్తుంది. ఇది ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా తీసుకోవాలి జాగ్రత్త, ఇవన్నీ నేర్పించి ఒక నిద్ర చేసేలోపు కొన్ని నేర్పించి పంపిస్తుంది. దాని తర్వాత ఆమెకి చదువు లేదు కాబట్టి బిడ్డని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచుకోవాలో నేర్పించి పంపిస్తుంది. నువ్వు 25-30 ఏళ్ళు ఇప్పుడు చదువు ఉంది, సంస్కారం ఉంది, బలం ఉంది, బలహీనత లేదు, రక్తహీనతలు లేవు, సొంతంగా సంపాదించుకుంటున్నావు, సొంతంగా తింటున్నావు, సొంతంగా అన్నీ నీకు మంచి చెడు తెలుసు. ఇంకా మీ అమ్మ ఎందుకు? మీ అమ్మ వాళ్ళ ఊరెందుకు? అందరూ పల్లెటూర్లలోకి వెళ్ళిపోవడం, ఆపరేషన్లు చేసుకోవడం, రావడం. ఇది చాలా దారుణం. నేను అందుకే చెప్తాను వాళ్ళకి, స్టార్టింగ్లోనే చెప్తాను, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆమె ఎక్కడికి రావద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అంతే. సో మీరిద్దరూ జర్నీని ఎంజాయ్ చేయండి, ట్రావెల్ చేయండి, నేర్చుకోండి, పిల్లల్ని ఎలా పెంచాలో. సెల్ఫ్ సఫిషియెంట్గా అవ్వండి. సెల్ఫ్ సఫిషియెంట్గా అవుతే మీరు తర్వాత సంతోషిస్తారు. అండ్ వాళ్ళందరూ ఎవరైతే నా మాట విన్నారో అందరూ నిజంగా సంతోషంగా ఉన్నారు. ఒక్కళ్ళు ఇద్దరు పిల్లలతో మంచిగా హ్యాపీగా ఎడ్యుకేటెడ్గా. నిజంగా ఎడ్యుకేషన్ అంటే అదే సెల్ఫ్ ఎడ్యుకేషన్. వాళ్ళంతా ట్రావెల్ చేసుకున్నా నేర్చుకున్నారు. సో ఎవరికి డిపెండెన్సీ లేకుండా. ఆన్ ద కాంట్రరీ కొంతమంది ఇంకా చెప్పినా మూర్ఖంగా వెళ్ళిపోతారు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక 15-20 కిలోలు పెరిగి మొత్తము డయాబెటీస్, ఫుల్ బ్లోన్ డయాబెటీస్, నో బ్రెస్ట్ ఫీడింగ్ ఎట్ ఆల్, ఓన్లీ డబ్బా పాల మీద 6 నెలలకు తిరిగి వస్తారు కదా. నాశనం చేసేసారు. వచ్చి నా ముందు కూర్చుంటారు, ఏడుస్తారు. ఏడుస్తే నేనేం చేసేది? మేడం ఏదో ఒకటి చేయండి, పిల్లకి పాలు రావట్లేదు అంటే, నువ్వు చేసిందే కదా. మరి నువ్వు అమాంతంగా పిల్లని పట్టుకెళ్ళావు, పని చేయనీయలేదు, ఏం చేయనీయలేదు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా నువ్వు బ్రెడ్ పెట్టి, అది పెట్టి, అన్నం పెట్టి, ఇంకా తినని 90-100 కిలోలు చేసావు నీ కూతుర్ని. మరి దాంతోపాటు పాలు పట్టుకోవడానికి ఆ పిల్లకి శక్తి లేదు, మజిల్స్ అన్నీ అట్రోఫీ అయిపోయినాయి. ఏం చేద్దాం? ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెడితే అది ఫెయిల్ అయిపోయిన లాక్టేషన్ మళ్ళీ స్టార్ట్ అవుద్దా? ఆ మోటివేషన్ కూడా రాదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ కూడా మీరు ఆలోచించండి. ఒక మంచి హాస్పిటల్ సెటప్కి యాక్సెస్లో ఉన్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళని. వాళ్ళ బాధ్యతలు వాళ్ళని తెలుసుకోనివ్వండి, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు స్థూలకాయం వస్తే అది లైఫ్ లాంగ్ మనని బేర్ చేయాల్సిందే ప్రాబ్లము. అండ్ ఇంకా అది పోదు, ఒక మానాన్న పోదు, మళ్ళీ రివర్స్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పిల్లలకి ఇలాంటి లైఫ్ మట్టుకు ఇవ్వద్దు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళ మెడికల్ ఫిట్నెస్కి అనుగుణంగా తినడానికి వాళ్ళ డాక్టర్కి తెలిసి వాళ్ళు చెప్తారు. మీరు అబ్బో అని స్వీట్లని, పాయసాలని, చలివిండ్లని, రకరకాల ఫుడ్స్ 2-3 డేస్ కూడా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చేలోపు 2 కిలోలు పెరుగుతున్నారు. ఏం పెడుతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంత వర్స్ట్ కండిషన్లో ఉంది. అటు హాలిడేకి వెళ్ళినా, అటు మదర్స్ హౌస్ కన్నా, మదర్ ఇన్ లా హౌస్ కోసం ఎవరికన్నా వెళ్తారు కదా, వెళ్ళి వచ్చేలోపు 2 కిలోలు పెరుగుతున్నారు. సో అంత టెరబుల్ సిచ్యువేషన్ ఉంది. పోనీ వీళ్ళు ఏమైనా 40-50 కిలోలతో ఉన్నారా? అసలు కనుమెరుగు అయిపోయారండి బాబు. ఇంతకుముందు నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ఒక 50 కేజీస్ ఉన్న అమ్మాయిలు 100 మందిలో 10 మందే కనిపించేవాళ్ళు. ఇప్పుడు 50 కేజీస్ బిలో ఉన్న వాళ్ళు 100 మెంబర్స్లో 2 కనిపిస్తున్నారు. 100 మందిలో 2. ఆ 50 కేజీస్ వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో, ఈ లాస్ట్ 6 months 1 yearలో వాళ్ళకి డయాబెటీస్ పాజిటివ్ వస్తుంది. అంటే ఫుడ్ తిని డయాబెటీస్ కాదు, ఏం పని చేయక, పని చేయక, తిన్న మినిమలిస్టిక్ ఫుడ్ కూడా బర్న్ చేయక. ఎందుకంటే ఒకే చోట కూర్చుని పని చేస్తున్నారు కదా, ఎంత బర్న్ చేస్తారు, ఎంత అని కడుపు కట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో మనం తినాల్సిన ఫుడ్ బేసిక్గా తినాలి, కానీ క్యాలరీస్ బర్న్ చేయలేకపోతే అది పరిస్థితి. కానీ ఎవరైనా డెలివరీకి మీ దగ్గరికి వచ్చినప్పుడు చాయిస్ వాళ్ళ ప్రకారం పెడతారా, మీ చాయిస్ ప్రకారం పెడతారా? అంటే సిజేరియన్ చాలామంది ఇప్పుడు వీ డోంట్ వాంట్ టు పెయిన్ అండి ఎట్ ఆల్,
పెయిన్లెస్ డెలివరీ మాకు కావాలి అనేది చాలామంది మిమ్మల్ని అడగచ్చు, లేదా మాకు సిజేరియన్ చేసాడని అడగచ్చు. చాయిస్ వాళ్ళకు వదిలేస్తారా, మీరు ప్రయారిటీ తీసుకుంటారంటే? బేసిక్గా నేను ఇప్పుడున్న పరిస్థితిలో నేను నార్మల్ డెలివరీస్, న్యాచురల్ డెలివరీస్, ఇంతకుముందు సిజేరియన్ అయిన వాళ్ళకి నార్మల్ డెలివరీస్, ట్విన్స్ ఉన్న నార్మల్ డెలివరీస్, బ్రీచ్ ఉన్న నార్మల్ డెలివరీస్, ఇట్లా కొంచెం హై రిస్క్ ఉన్న ఐవీఎఫ్ అయిన నార్మల్ డెలివరీస్ ప్రోత్సహిస్తున్నాను కాబట్టి వాళ్ళు అది మైండ్లో పెట్టుకుని నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చి సిజేరియన్ అడిగే వాళ్ళు ఎవరు ఉంటారండి బాబు? లేదండి మేడం, నాకు మీరంటే ఇష్టం కానీ నాకు సిజేరియనే కావాలి అని అడిగితే వివరిస్తే ఏంటి? అవును, వాళ్ళకి సిజేరియన్ కావాలి అని అంటే వాళ్ళతో నేను అట్లీస్ట్ 8-9 months ట్రావెల్ చేస్తానుగా. కరెక్ట్. ఎంత లేదన్నా ఒక 6 months అన్న ట్రావెల్ చేస్తాను, 5 months 4 months ట్రావెల్ చేస్తాను. అవును. వాళ్ళు బయట ఉన్న నలుగురిని చూసైనా మారతారనే ఆశ ఉంటుంది కదా. రైట్. నేను చెయ్యను అని చెప్పను, నేను చేస్తానమ్మా, నువ్వు ఏది అడిగితే అది చేస్తాను, ప్రస్తుతానికి నువ్వు యాంటీనేటల్ కేర్ కానివ్వు. రైట్. సో మేము ఇక్కడ ఫ్రీ యోగా క్లాసెస్, జుంబా క్లాసెస్, ప్రెగ్నెన్సీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, కపుల్స్కి ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటాము. చేస్తూ ఉన్నప్పుడు అది ఊరికే ఉండదు కదా. సో ఇలాంటి తేడాగా ఉన్న వాళ్ళని అందులోనే మారుస్తాం అంతే. ఎవరైనా కానీ నార్మల్ డెలివరీ వైపు వెళ్ళే వాళ్ళందరికీ కూడా 80% 70% నార్మల్ అవుతాయి, 30% ఎట్లాగో సిజేరియన్స్ అవుతాయి, అందులో అసలు డౌటే లేదు. సేఫ్ డెలివరీ అయ్యేలాగా చూసుకోవాలి. అందులో ఇప్పుడున్న కాంప్లికేషన్స్ చాలా ఘోరం. అంటే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. అంతా బాగుంటుంది, హార్ట్ బీట్ అంతా మంచిగా ఉంటుంది, బేబీ డెలివరీ అయిన తర్వాత క్రై ఉండదు. ఇది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అంటే వాళ్ళకి మళ్ళా జెనెటిక్స్ అన్ని టెస్ట్ చేసి చూస్తే MTHFR జీన్ పాజిటివ్ ఉండడము, క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ ఉండడము, 9th month బేబీ చనిపోతుంది. ఓ మై గాడ్. సో ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో పెరిగాయి. 9th month 38-39 weeksకి బేబీ చనిపోయేది డయాబెటీస్లో. ఓహో. అది చాలా పెద్ద రిస్క్, చాలా పెద్ద రిస్క్. డయాబెటిక్ బేబీస్ అలా 38-39 weeksలో చనిపోతాయి, లేబర్ క్రమంలో చనిపోతాయి. కొన్ని జీన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా లేబర్ టైంలో చనిపోతాయి. లేకపోతే డెలివరీ అయిన వెంటనే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్ డెలివరీ అయిన వెంటనే చనిపోతాయి. అట్లా ఎంజైమ్ ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్, కొన్ని డెఫిషియన్సీస్ ఉన్న బేబీస్ ఫస్ట్ వీక్లో చనిపోతాయి. సో ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్, అవుట్ సైడ్ ఫుడ్, పెస్టిసైడ్స్, కెమికల్స్, యాడిటివ్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ ఉన్నాయిగా. ఇవన్నీ ఖాళీగా ఉంటాయా? అస్సలు ఖాళీగా ఉండవు. అవును, ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని ఉంటాయి, ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్, కాస్మెటిక్స్. ఇలా ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఏం చేస్తాయంటే ఈ బ్లడ్ క్లాట్ ఉంటుంది కదా, దాని టెండెన్సీ పెంచుతాయి. సో ఎప్పుడు క్లాట్ వెళ్ళి ఆగిపోతే, ఎప్పుడు షుగర్ డౌన్ అయ్యి షుగర్ హై అయ్యి ఏదో ఒకటి మెకానిజం, అందులో చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. లాస్ట్ ట్రైమిస్టర్, లాస్ట్ డే బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ చనిపోతున్నారు బేబీస్. ఇవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి? అవును, అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంత కష్టం అంటే, నిండు గర్భిణి హార్ట్ బీట్ లేకుండా వచ్చింది అని అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. మనం ఎంత మొత్తుకున్నా కూడా కొంతమంది డైట్ మెయింటైన్ చేయరు. నాలుక కోసము, నోటి కోసము పేరెంట్స్ హెరాస్మెంట్, తినాలి తినాలి తినాలి, పక్కింటోళ్ళ హెరాస్మెంట్, అది తినాలి ఇది తినాలి, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఎంత పియర్ ప్రెషర్ పెట్టేసేసి వాళ్ళతో ఫుడ్ తినిపిస్తే ఆ బేబీ ఏమో అలా అవుతుంది. సో ఇవన్నీ చాలా టూ డేంజరస్. అండ్ రీజన్ వెంటనే తెలియదు మనకి. అవును, అది మొన్న ఇవాల్యుయేట్ చేసే నెలకో 2 నెలలకో 6 నెలలకో రీజన్ తెలుస్తుంది. ఇక్కడ ఒక చిన్న సెన్సిటివ్ క్వశ్చన్. ఒకనొకప్పుడు డెలివరీకి ఏమీ హస్బెండ్ ఉండేవారు కాదు, కానీ ఇప్పుడు డెలివరీకి హస్బెండ్ కూడా పక్కన ఉంచుతున్నారు. ఒకసారి డెలివరీ చూసిన తర్వాత వాళ్ళ మీద ఒక సెన్సిటివిటీ అనేది పోతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ అనే రిలేషన్కే అర్థం లేకుండా పోతుంది, ఆ ఫీల్ ఉండదు అనేది చాలామంది అనేమాట. వాట్ యూ సే అండి యాక్చువల్లీ? సో బేసిక్గా మనము ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ని ఇస్తుంది అంటాం కదా, డిసిషన్ మేకింగ్ కూడా ఇస్తుంది. సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. మనం ఏంటంటే లేబర్ చూపించేది, మా దగ్గరకు వచ్చే లోపే 100 డెలివరీ వీడియోలు చూస్తారు, యూట్యూబ్లో లేవంటారా? ఉన్నాయి ఉన్నాయి. మరి వాళ్ళ వైఫ్కి ఇంకే సపరేట్గా ఏమవుద్దో. సో బేసిక్గా వాళ్ళు ఆల్రెడీ అన్నీ చూసేసి ఉంటారు. అయితే లేబర్ ప్రాసెస్లో కూడా హస్బెండ్ సపోర్ట్ చేస్తే, హస్బెండ్తో టైం స్పెండ్ చేస్తే న్యాచురల్ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఒక హగ్ చేసుకున్నా, లేకపోతే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నా, ఒక టచ్తో కూడా న్యాచురల్ ఆక్సిటోసిన్ వస్తుంది. ఆ ప్రేమతోని, ఆ లవ్తోని, ఆ బాండింగ్తోని
ఆ ఆక్సిటోసిన్తో లేబర్ ఫాస్ట్గా అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా 40స్లో మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు నాకు పిల్లలు కావాలి, నా హెల్త్ అంతా బాగుంది అని అంటే మీరు ఏం అడ్వైస్ చేస్తారు? మన కంట్రీలో కొన్ని లాస్ ఉన్నాయి ఇప్పుడు ప్రెగ్నెన్సీకి సంబంధించి. ఇంత ఏజ్ మెన్ది, ఇంత ఏజ్ ఉమెన్ది ఉంది. అంతకన్నా తక్కువ ఎవరు వచ్చినా నేను ఎంకరేజ్ చేస్తాను. రైట్. నాకు అసలు ప్రాబ్లమే లేదు. వ్యూవర్స్ కోసం ఆ ఏజ్ ఏంటి ఒకసారి చెప్తారు? అవి 50+ ఉందంతే. 50 ఇయర్స్. ఓకే. మెన్కి డిఫరెంట్గా ఉంది, ఉమెన్కి డిఫరెంట్గా ఉంది అట్లా. అండ్ అది ఈ మధ్య ART యాక్ట్లో వచ్చింది. అయితే ఇద్దరు ఏజ్ కలిపి కూడా 100 దాటొద్దని కూడా రూల్ ఉంది కొన్ని. సో సెరగసీకి కొన్ని రూల్స్ ఉంటాయి, ఫర్టిలిటీకి కొన్ని రూల్స్ ఉంటాయి. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఏ రూల్ లేదు సుమా. అదే కదా. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఎవరు రూల్ పెట్టలేరు. ఎగ్జాక్ట్. కానీ ఆర్టిఫిషియల్గా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అని అంటే ART లాస్ ప్రకారమే వెళ్ళాలి. సో అబౌవ్ 50 ఇయర్స్ నాట్ అలౌ. మీకు యూట్యూబ్ పెట్టాలని ఎందుకు అనిపించింది యాక్చువల్లీ? బేసిక్గా నేను ఎప్పటి నుంచో మీడియాలో చేస్తున్నాను. ఇప్పుడు నా వ్యూస్, నా ఎక్స్ప్రెషన్, నేను రీచ్ అయ్యే మీరు ఇచ్చే నాలెడ్జ్ అల్టిమేట్లీ అది డెఫినెట్లీ చాలా మందికి హెల్ప్ అయింది. అవును. అలాంటప్పుడు మనము ఎందుకు ఎక్కువ మందికి ఇవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో అది అలా జరిగిపోయింది. కానీ మీ విషయంలో అంటే మీరు మార్చుకున్న లైఫ్ స్టైల్ అంటే ఏం చెప్తారు? యాజ్ యూ సెడ్ యువర్ డాక్టర్ బేసికలీ, మీకు టైమింగ్స్ అవి కూడా అంటే ఇప్పుడు డెలివరీ ఉంది, లేబర్ పెయిన్స్ వస్తుందంటే మీకు పరిగెట్టుకుంటూ రావాల్సిందే. ఆ టైంలో నేను జిమ్ చేస్తున్నానంటే కుదరదు, నేను తింటానంటే కుదరదు, లేదా మా అబ్బాయిని నేను చూసుకోవాలంటే మీకు కుదరదు. సో ప్రయారిటీ ఎప్పుడు హాస్పిటలే. నాకు రైట్, ఎప్పుడు హాస్పిటలే. కానీ హాస్పిటల్లో కూడా మనకి టీం ఉంటుంది. సో టీం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. 16 మెంబర్స్ టీం ఉంది నాకు. సో 16 మెంబర్స్ టీంలో 24/7 ఖచ్చితంగా ఎఫెక్టివ్ సర్వీసెస్ జనరేట్ అవుతూనే ఉంటాయి. నేను మార్నింగ్ వస్తాను ఇక్కడికి, మా పిల్లలు జస్ట్ రెడీ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఎవరి దారి వాళ్ళు చూసుకొని వచ్చేస్తాం. రైట్. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను ఇక్కడికి. వచ్చిన తర్వాత మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే బిఫోర్ డిన్నర్ వెళ్ళడానికి 100% ట్రై చేస్తాను. సమ్ టైమ్స్ 6 అవుద్ది, 6:30 అవుద్ది, 7 అవుద్ది. బట్ ఇంటికే ఖచ్చితంగా వెళ్ళి డిన్నర్ వాళ్ళతో చేసి ఆ తర్వాత టైం వాళ్ళతో స్పెండ్ చేస్తాను. ఇంకేమైనా లేబర్స్ డిఫికల్ట్ కేసెస్ ఏమైనా ఉన్నట్టు అయితే వాళ్ళు 10 లోపు పడుకుంటారు. ఖచ్చితంగా 9-9:30కి పడుకుంటారు. పడుకున్న తర్వాత వస్తారు. వచ్చి ఏదైనా వర్క్ ఉంటే మళ్ళీ చూసుకుని ర్యాపప్ చేసుకుని, నాకు ఇంకొక హౌస్ ఉంది హాస్పిటల్ ఆపోజిట్, అక్కడ పడుకుంటాను అవసరం అనుకుంటే. అక్కడ పడుకుని మళ్ళీ పొద్దున్నే వాళ్ళు వేసేలోపు వెళ్ళిపోతారు. ఓకే. వాళ్ళు వేసేలోపు వెళ్ళిపోతారు. మొన్న రీసెంట్గా ఒక ఆయన పెద్ద ఆయన అన్నారు, ఒకనకప్పుడు మంత్రసాని అని ఆవిడ డెలివరీస్ చేసేది, అప్పుడు ఎలా చేయించుకున్నారు మీ ఆడవాళ్ళంతా, ఇప్పుడే వచ్చేసాయి మీకు ఇవన్నీ అంటే నేనన్నాను, సార్ అప్పుడంతా సైన్స్ డెవలప్ అవ్వలేదు అండ్ చెప్పేవాళ్ళు లేరు, ఒకవేళ అప్పుడు అంత విమెన్కి కూడా అంత నాలెడ్జ్ లేదు, అంత బ్లడ్ పోయి ఎంతమంది విమెన్ చచ్చిపోయారో, ఎంతమంది చంటి పిల్లలు చచ్చిపోయారో. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, ప్రశాంతంగా హెల్దీగా కనడానికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇవి అసలు ఏమీ అక్కర్లేదు, మీ అమ్మమ్మలు ఎలా కన్నారు, మీ బామ్మలు ఎలా కన్నారు, ఇంట్లో కనలేదా, ఎందుకు ఈ డాక్టర్లు అన్నదానికి అన్నారు. ఇలాంటి వాదన వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? యాక్చువల్లీ నేను ఒకటే చెప్తాను, మెటర్నల్ మార్టాలిటీ రేటు కొన్ని వేలల్లో ఉండేది. ఎగ్జాక్ట్లీ. దాన్ని <100కి తీసుకురావాలనేది మన టార్గెట్. రైట్. ఇప్పటికీ మనము ఆ టార్గెట్ అచీవ్ అవ్వలేదు. మెటర్నల్ మార్టాలిటీ ఇంకా ఎక్కువనే ఉంది, ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవ్వట్లేదు. కరెక్ట్. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి అడ్వాంటేజ్ ఏంటిదంటే మెటర్నల్ మార్టాలిటీ రేట్ తగ్గించగలుగుతాం. అంటే మదర్ డెలివరీ టైంలో చనిపోవడం అనేది తగ్గించాలి. రైట్. 1,00,000 మంది మదర్స్ డెలివరీ అవుతే అది <50కి మనం తీసుకెళ్ళాలి. 100 కూడా మనం టచ్ అవ్వలేని పరిస్థితిలో అలా ఉన్నాం. సో అది ఒకటి. అలాగే నియోనేటల్ మార్టాలిటీ రేట్, ఎగ్జాక్ట్లీ, పుట్టిన బిడ్డ 5 ఇయర్స్ చూడాలి. సో అలాంటి నియోనేటల్ మార్టాలిటీ రేట్ కూడా మనం తగ్గించగలగాలి. ఇవి రెండు ఎఫెక్టివ్గా ఉండాలి అని అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో ఉండాలి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో కూడా మిస్హాప్స్ అవుతాయి. ఎందుకంటే లివర్ డిజీజ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, డెంగ్యూ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, కోవిడ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీలో అప్పుడు చూడలేదా మెటర్నల్ మార్టాలిటీ ఎంత హైగా ఉండిందో. సో ఏం చేసినా కానీ ఒక నంబర్ అయితే ఉంటుంది అలాగే. సో దాన్ని ఎంతవరకు తగ్గించుకున్నామన్నది మనం చేయగలుగుతాం. ఇంకొకటి, ఆయన అన్న విషయంలో కూడా ఫ్యాన్సీగా వెళ్తున్నారు అనేసి
అయితే నేను నిజంగానే ఆ విషయం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు పెళ్ళి జరుగుతుంది కంపల్సరీ, ఓకే. దాని తర్వాత కలిసి ఉంటారు, ప్రెగ్నెన్సీ వస్తుంది, ప్రెగ్నెన్సీలో డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డెలివరీ అవుతాము, డెలివరీ అయిన తర్వాత బేబీని తీసుకుని ఇంటికి వెళ్తాము, బేబీకి మనం పాలిస్తాము, 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు పాలిస్తాము, తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది, మళ్ళీ ఇంకో డెలివరీ అవుతుంది. ఇంతే తెలుసు ఆడవాళ్ళకి. అవును. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా, నా ఇష్టం, నేను చేసుకోను, ఇది చేసుకోను, నా ఇష్టం, అదొకటి. సెకండ్ థింగ్, మ్యారేజ్ అయిన తర్వాత నేను కలిసి ఉండాలా, ఐ హ్యావ్ టు హ్యావ్ మై స్పేస్, నేను ఆలోచిస్తాను, నేను రెడీ అయినప్పుడే నేను కలిసి ఉంటాను. సెకండ్ థింగ్, నీ ఇష్టం, నీ పర్సనల్ స్పేస్. ప్రెగ్నెన్సీ, నా బాడీ డ్యామేజ్ అవ్వద్దు. ప్రెగ్నెన్సీ నాకు ఇష్టం ఉన్నప్పుడే నేను ప్రెగ్నెంట్ అవుతాను. లేకపోతే నాకు ప్రెగ్నెన్సీ నచ్చకపోతే యూ విల్ హ్యావ్ టు గివ్ మీ స్పేస్ ఫర్ దాట్. నాకు నచ్చినప్పుడే నేను ప్రెగ్నెంట్ అవుతాను, లేకపోతే అవ్వను. అది నీ పర్సనల్ స్పేస్, ఓకే. అక్కడ వరకు నీ డిసిషన్స్, నీ ఎంపవర్మెంట్, నీది. ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి లేబర్లో పెయిన్ ఉంటుంది కదా, అసలు లేబర్లో పెయిన్ ఉండేది ఒకరోజు 24 గంటలో 4 గంటలో నీకు తెలియని విషయము. నువ్వు ఎప్పటి నుంచో పెయిన్ని తీసుకొస్తున్నావు. ఇదా నీ చదువు చెప్పింది నీకు, ఇదా నీకు లోకం నేర్పించింది, ఇలా నువ్వు ఆలోచించాల్సింది. సో మనుషులు ఎలా ఆలోచిస్తారనే చూడండి. ఒక్క పూట ఉండే లేబర్కి ఎంత నెగటివ్ సిగ్నిఫికెన్స్ పెట్టారు. అసలు లేబర్ పెయిన్స్, నాకు వచ్చే లేబర్ పెయిన్స్ నాకు తెలుసు, అవేమి భరించడానంత ఏమి ఉండవు. యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. వాట్ విల్ డెలివరీ టీచ్ యూ? ఇట్ విల్ టీచ్ యూ పేషెన్స్ టు ఎండ్యూర్ ఫర్ ద లవ్లీ సీయింగ్ విజువల్ ఆఫ్ యువర్ చైల్డ్. సో నీకు లేబర్ పెయిన్స్ వస్తే నిజంగా నువ్వు సంతోషపడాలి, అయ్యో నా బేబీ వచ్చేస్తుందని. అది అంతా పక్కన పడేసి ఆ పెయిన్నే ఫోకస్ చేస్తున్నారు. ఏ చదువు కూడా ఇది ఇవ్వలేదు, ఈ సమాజం ఇచ్చింది. ఈ సమాజము ఆడవాళ్ళకి ఆ భయం ఇచ్చింది. నీ బాడీ పాడవుతుంది, నీకు పెయిన్ ఉంటుంది, నువ్వు రికవరీ అవ్వవు, నీ బ్రెస్ట్ పాడవుతుంది, నువ్వు ఫీడింగ్ ఇవ్వడం అదొక పెద్ద న్యూసెన్స్, యూ విల్ బి టైడ్ అప్ టు ద హౌస్. ఇవన్నీ నిజంగా చెప్తున్నాను కదా. ఇది మన ఎన్వైరన్మెంట్, మన కమ్యూనిటీ, మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అవేర్నెస్లో నుంచి నేర్చుకుంది ఇది ఆడవాళ్ళు. అసలు వాళ్ళు ఏం నేర్చుకోవాలి? ఎడ్యుకేషన్ ఏమి ఇవ్వాలి? సెల్ఫ్ సఫిషియన్సీ, రిలయబిలిటీ, డిసిషన్ మేకింగ్, ఎంపవర్మెంట్, getting into the mainstream if you are having that choice, making sure that you have a healthy family, healthy body, accepting medical knowledge and getting pregnant at the right time, going for antenatal care, enjoying your pregnancy, waiting for the labor day, together having a safe delivery in the institution. దాని తర్వాత కాన్సన్ట్రేట్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్. 6 months లీవ్ ఇచ్చారు ఏ ఫర్మ్ అయినా కానీ, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మీద నువ్వు శ్రద్ధ పెట్టాలి. తర్వాత మంచి హెల్దీ వీనింగ్ ప్రాక్టీసెస్ చూసుకోవాలి. బేబీని మంచిగా గ్రో చేయాలి, వాళ్ళని మంచి ఒక ఆరోగ్యకరమైన ఎన్వైరన్మెంట్లో చదివించాలి, నీ హెల్త్ నువ్వు కాపాడుకోవాలి. ఇది కదా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే. ఇది కదా నీకు ఎడ్యుకేషన్, నీకు సంస్కారం ఉంటే నువ్వు చేయాల్సింది. నిజానికి ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది మ్యామ్. డెలివరీ తర్వాత మీరన్నట్టు బాడీ ఎలా అయితే షేప్ అవుట్ అయిపోతుందో మళ్ళీ షేప్లోకి రావడానికి కొంత టైం పడుతుంది. దాని మీద ఉమెన్ చాలా కాన్సన్ట్రేట్ చేసి మంచి ఫుడ్ తిని ఎక్సర్సైజ్ చేస్తే 90% వాళ్ళు మళ్ళీ కొంత నార్మల్ అవుతారు. అవ్వకుండా ఉండదు అనేది కాదు, వీళ్ళు ఎఫర్ట్ పెట్టరు చాలామంది. కన్సిస్టెన్సీ ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో ఈ లోపుగా ఏంటి, హస్బెండ్ నుంచి ప్రెజర్ ఉంటుంది, అగో నువ్వు అలా లేవు, అప్పట్లా లేవు, ఇలా అయిపోయావు చూడు. వాళ్ళకి కూడా బాగా పట్లు వస్తాయిగా సార్, కానీ లేడీ అందంగా ఉండాలి కదా ఇక్కడ. వెరీ గుడ్. మన సొసైటీ అంటే అమ్మాయికి అందం, అబ్బాయికి అందం ఎందుకు? నేనైతే నారా ఓపీలో వచ్చిన మెన్ని కూడా బాడీ షేపింగ్ చేస్తాను ఫస్ట్ ఆ పొట్ట తగ్గించనేసి. ఎగ్జాక్ట్లీ. సో యూ షుడ్ బి ఈక్వల్ టువర్డ్స్ ఉమెన్ అండ్ మెన్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్. సో ఆ పొట్ట మంచిది కాదు, ఈ వెయిట్ మంచిది కాదు. అవును. అండ్ నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం మార్చాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అసలు ఏం తెలియట్లా. బతుకు పనికొచ్చే పాయింట్ ఏమీ లేదు అసలు. దే హ్యావ్ నో లైఫ్ స్కిల్స్. కొన్ని ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ఉన్నాయి లైక్ వాల్డ్రాఫ్ అండ్ ఐబీ, కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. అందులో లైఫ్ స్కిల్స్, రీసెర్చ్, అనాలిసిస్, అనలిటిక్స్ ఇవి చెప్తారు.
అవును, సో దట్ రీజనింగ్ ఉండాలి దేనికైనా. రీజన్ లేకుండా చేసి లాభం ఏంటి? ట్రూ, సో మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు చేంజ్. కరెక్ట్. ఉమెన్ హ్యావ్ టు పర్సీవ్ థింగ్స్ ద రైట్ వే. నీకు ఏం దారి కావాలో నువ్వు ఆ దారి తీసుకో, కానీ ఎండ్ పాయింట్ ఏంటో నీకు తెలియాలి. మధ్యలో డైవర్ట్ అవుతానంటే ఎలా? ట్రూ, అండ్ మెయిన్ స్ట్రీమ్ ఈజ్ ఆల్వేస్ మెయిన్ స్ట్రీమ్. కరెక్ట్. డైవర్షన్ ఈజ్ ఆల్వేస్ అ డైవర్షన్. అండ్ చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. అవును, హూఎవర్ ఈజ్ నాట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్, దే హ్యావ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్. అవును, Those who are in the mainstream, they might not have mental issues, but they will have all the pressures of the system. ఒక సిస్టంలో ఉన్న ప్రెషర్స్ ఉంటాయి కదా, ఈరోజు టైంకి ఫుడ్ రెడీ చేయాలి, ఇలా అన్నీ రెడీ పెట్టుకోవాలి, లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది, పండగ వస్తుంది, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, అది కొనుక్కోవాలి. ఇవి వేరు. అవును, అక్కడ ఉన్న లోన్లీనెస్, డిప్రెషన్, ఆ ప్రెషర్స్ వేరు. సో ఎవరికైనా చాయిస్ ఉంటుంది. నీ లైఫ్ని అద్భుతంగా చేసుకుంటావా, లేకపోతే బాధలు భరించుకుంటూనే వెళ్తావా, లేకపోతే బాడీని హింసిస్తావా, లేకపోతే ఆరోగ్యాన్నే ప్రధానంగా చూసుకుంటావా అనేది చాలా డెసిషన్ ఇస్ దేర్ ఇన్ దేర్ హ్యాండ్స్. అండ్ ఏదైనా కానీ నీ నోట్లోకి ఏం వెళ్తుంది అనేది ఆలోచించాలి. కరెక్ట్. అది చాలా ఇంపార్టెంట్. ఒక్క పద్ధతి లేకుండా ఫుడ్ తిన్నా, ఎప్పుడు చూడు వేరే వాళ్ళ మీద పని వదిలేసేసేసి నువ్వు పని చేయకుండా ఉన్నా నీకు రావాల్సిన స్థూలకాయం తప్పదు, అవును, రావాల్సిన అనారోగ్యం తప్పదు. అండ్ ప్రెగ్నెన్సీ నెవర్ నెవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బాడీ. యా, నేను ముగ్గురిని కన్నాను. నేను 20 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. దట్స్ వాట్. పని చేసుకోవాలి, అవును, పనిలోనే మనం సుఖంగా ఉండాలి. యాడిక్వేట్ ఫుడ్, యాడిక్వేట్ వర్క్. ఎప్పుడైనా బాడీ ఒకేలాగా ఉంటుంది. కరెక్ట్, ఏజింగ్ తప్పదు. కరెక్ట్, కరెక్ట్. దట్స్ గ్రేస్ఫుల్ ఏజింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఏజ్లో ఉందో ఆ ఏజ్లో, ఆ ఏజ్లోనే ఉంటుంది. అంతే అంతే. ఏ ఏజ్ని తక్కువ తీసుకురావడానికి లేదు. మనం వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎస్. అల్టిమేట్లీ ఏ స్థాయిలో, ఏ ఏజ్లో ఉండే ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకుంటూ వెళ్ళిపోతే అంతకు మించి ఏముండదు. యాక్చువల్లీ మీ ఉద్దేశ ప్రకారం మెనోపాజ్ని మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చా ఒక 5 years 10 years పాటు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? బేసిక్గా ఇప్పుడు మనకి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ మెనోపాజ్తో బాధపడుతున్న వాళ్ళు, లైక్ 60 years 65 years ఉన్నవాళ్ళు. మెనోపాజ్ అప్పుడు వాళ్ళకి పెద్ద సపోర్ట్ ఏం లేదు కదా. సో హార్మోన్స్ అన్ని తగ్గిపోయి వాళ్ళకి ఏజింగ్ ఫాస్ట్గా వచ్చేసేసి బోన్ పెయిన్స్ అట్లా. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ దే ఆర్ సఫరింగ్. కరెక్ట్. ఏజ్ రిలేటెడ్ సఫరింగ్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ ఇన్ లైన్, ఇప్పుడు 40sలో ఉన్నవాళ్ళు అవేర్నెస్ ఉంది, బట్ దే ఆర్ సఫరింగ్ విత్ ఒబేసిటీ, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, పియర్ ప్రెషర్, ఏదో రకంగా ఉండాలి, ఎలాగో ఉండాలి, అలాగో ఉండాలనుకుంటూ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇన్ లైన్, నెక్స్ట్ 5-10 yearsకి ఉండే వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉంటాయి. అవేర్నెస్ రిగార్డింగ్ మెనోపాజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు రైట్ ఫుడ్ తీసుకుని, రైట్ ఎక్సర్సైజ్ ఆర్ యువర్ డైలీ యాక్టివిటీస్, రైట్ స్లీప్ అండ్ రైట్ యాటిట్యూడ్, పాజిటివ్ అప్రోచ్ ఉంటే మెనోపాజ్ని మించిన టైం లేదు. ఎందుకంటే నీకు అప్పుడు అన్నీ తెలుసు ప్రపంచం గురించి. అవును. యు ఆర్ ఫైనాన్షియలీ స్టేబుల్. ఎస్. అండ్ నీకున్న చిన్న చిన్న పిల్లలు ఉండరు కదా. అవును కదా. నీకు బాధ్యతలు తెలిసి కొంచెం బ్యాలెన్స్ అయిపోయిన చిల్డ్రన్ ఉంటారు హు ఆర్ మూవింగ్ అవుట్ ఫర్ ఎడ్యుకేషన్. యూ విల్ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ కెన్ ట్రావెల్ ద వరల్డ్. అట్లా నువ్వు ఆ స్టేజ్లో ఫంబుల్ అవ్వద్దు. హార్మోన్ రీప్లేస్మెంట్ అయినా, కాల్షియం అయినా, మల్టీవైటమిన్స్ అయినా, రెగ్యులర్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ అయినా కరెక్ట్గా పద్ధతిగా ఫాలో అయ్యావనుకో, నీకు మించిన లైఫ్ స్టైల్, నీకు మించిన అవేర్నెస్, సుఖం ఉండదు. ఎగ్జాక్ట్లీ. అదంతా పక్కన పెట్టేసి పిల్లలు వెళ్ళిపోయారు, అదొక ఏడుపు. నేను లావైపోతున్నాను, అదొక ఏడుపు. నాకు నిద్ర పట్టట్లేదు, అదొక ఏడుపు. సో అన్నీ ఏడుస్తూనే ఉంటే నీకు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? అసలు పెసిమిస్టిక్ యాటిట్యూడ్ అంటారు దాన్ని. ఇవి ఏమీ లేకుండా అలాంటి వాళ్ళకి నిద్ర నిజంగానే పట్టట్లేదండి. వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ అంటారు? బేసిక్గా మనకి లైట్స్ ఆర్ నాట్ అలవింగ్ అస్ టు స్లీప్. వెదర్ ఇట్ ఈస్ లైట్స్ ఇన్ ద హౌస్, లైట్స్ ఇన్ బ్లూ స్క్రీన్. అట్లా ఐ మీన్ టు యూట్యూబ్ కదా, ఖచ్చితంగా ఏ ఛానల్ వాళ్ళు ఏం చేశారు, ఈరోజు అప్లోడ్ ప్రొఫెషనల్ స్లీప్లెస్నెస్. ఎగ్జాక్ట్లీ. అది ఫోన్ చూసి 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 10ంటికి మంచం ఎక్కితే ఏ 1 గంటన్నరకో పడుకుని డీప్ స్లీప్ పట్టి చావదు. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ 3-3:30కే మెలకు వస్తుంది. అప్పుడు పడుకుంటే ఇక మళ్ళీ ఇన్ టైంలో పిల్లల బాక్సులు లేవలేను.
అప్పుడు లేచి మా ఆఫ్టర్నూన్ స్లీపీ అయిపోయి రెస్ట్లెస్ అయిపోయి ఇంత అయిపోతుంది. కెన్ యూ సొల్యూషన్ ఇవ్వగలుగుతారా నాకేమన్నా? మీరు త్వరగా పడుకుంటే ఆ స్లీప్ సైకిల్ ఎస్టాబ్లిష్ అయితే మీరు త్వరగా లేస్తారు. అప్పుడు చేసుకోండి పని. రైట్. ఫస్ట్ అదే ఆ షెడ్యూల్ పెట్టేసుకుంటే కరెక్ట్. ఎందుకంటే డే చాలా పెద్దగా అనిపిస్తుంది అవును, early గా లేస్తే. అబ్సల్యూట్లీ ఐ డూ యాక్సెప్ట్. కానీ నాకు ఒక క్వశ్చన్ చెప్పండి, యాజ్ ఎ విమెన్, నిజంగానే పెళ్ళికి ముందు ఏమన్నా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకుని పెళ్లి చేసుకునే అవకాశం మన ఇండియాలో ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా చాలా మంది వస్తున్నారు. అవునా? ఈ రోజు కూడా ఐ హ్యాడ్ అ పేషెంట్, తను ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీ. అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చారా? అమ్మాయి వచ్చింది. తను చెప్పింది ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీస్ ఉన్నాయి నాకు, నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను, మీరు లిస్ట్ ఆఫ్ టెస్ట్లు రాసిస్తే నేను చేసుకుంటాను, మా పార్ట్నర్తో కూడా చేయిస్తాను, ఇద్దరం కలిసి రిపోర్ట్స్ తీసుకుని వస్తామని చెప్పారు. అద్భుతం. ఎస్. సో మార్పు వస్తోంది. ఎందుకంటే కమ్యూనికేషన్ చేసుకోగలుగుతున్నారు. ఇంతకుముందు మాటలు ఉండేవి కాదు కదా. బాగున్నావా అంటే బాగున్నావనే ఉండేది. ఇప్పుడు అంతకు మించి టైం స్పెండ్ చేస్తున్నారు, కంపాటబుల్ అయితేనే మ్యారేజ్కి వెళ్తున్నారు, కంపాటబిలిటీ ఇష్యూస్ అన్నీ చెక్ చేసుకుని పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు. కాబట్టి అందులో ఒక ఫేజ్ కింద ఈ టెస్ట్. దట్స్ అమేజింగ్. అలా జనరల్గా అలా చూపించుకునే వాళ్ళు 100లో 1 2 ఉంటారేమో అని అనుకున్నాను నేను. బట్ లేదు, ఈ మధ్య కాలంలో వస్తున్నారు. ఎస్పెషలీ గైనకాలజిస్టులు, డెమటాలజిస్టులు, కాస్మెటాలజిస్టులు, వీళ్ళు ఒక పక్కన బర్త్ని చూస్తారు, ఇంకో పక్కన డెత్ని చూస్తారు. ఏ పార్ట్ చూడలేదని ఉండదు. నిజ జీవితంలో ఒక మనిషిని చూసినప్పుడు ఆ ఎమోషన్, ఎస్పెషల్లీ మన పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్లో ఆ ఎమోషన్ ఉంటుందా అండి? ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రొఫెషనల్ కెరియర్ వేరు, పర్సనల్ కెరియర్ వేరు. అండ్ పర్సనల్ లైఫ్లో ఇమోషన్స్ ఆర్ ఎవ్రీథింగ్. అండ్ ఆ ఇమోషన్స్ ఉంటేనే మన ప్రేమ అయినా, మన బాధ అయినా, మన ఆప్యాయత అయినా, అనురాగాలైనా అవతల వాళ్ళకి చెప్పగలుగుతాం. కరెక్ట్. ఆ కన్నీళ్ళు కళ్ళల్లో నుంచి రాకపోతే అసలు కమ్యూనికేషనే లేనట్టు, వేస్ట్. ఇంకా వాళ్ళతో అటాచ్మెంటే లేనట్టు. ట్రూ. అటాచ్మెంట్ ఉంటేనే 2 కన్నీటి బొట్లు వస్తాయి. అదే ప్రూఫ్స్ దట్ దెర్ ఇస్ అన్కండిషనల్ లవ్ కదా. అండ్ ఇమోషనల్ కనెక్ట్ ఉంటేనే నువ్వు ఎప్పుడైనా సక్సెస్ఫుల్ అవుతావు. చాలామంది అంటారు ఇమోషనల్గా కనెక్టెడ్ ఉంటే సక్సెస్ రాదు, పర్సనల్ అయిపోతారని. బట్ దట్ ఈస్ ఆల్ ట్రాష్. నువ్వు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వి అది నాది అని అనుకుంటేనే అది నీది. కరెక్ట్. ఎంత చెప్పండి, డిటాచ్డ్గా మన అని అనుకున్నంత డిటాచ్డ్గా ఉండలేం మనం. అబ్సల్యూట్లీ. అది ఉమెన్కి అదొక ఫిజియలాజికల్ ప్రాబ్లం, అది అంతే. ఎగ్జాక్ట్లీ. కానీ ఒకనొకప్పుడు లేబర్ రూమ్లో ఉండే ఆయాలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే చాలా రూడ్గా మాట్లాడేవాళ్ళు. ఇది చాలా కామన్ అమ్మా, ఒక్కొక్కళ్ళు 10 మందిని కన్నాం అన్న దాంట్లో వాళ్ళకి చాలా క్యాజువల్గా మాట్లాడేవాళ్ళు. అంటే వీళ్ళ పెయిన్ని అంత ఎంపథెటిక్గా తీసుకునేవాళ్ళు కాదు అని అనేవాళ్ళు. ఇప్పుడేమన్నా ఆ పరిస్థితి మారిందా అండి? బేసిక్గా ఎప్పుడైనా కానీ మనకి వాల్యూమ్ ఆఫ్ పేషెంట్స్ వచ్చారనుకోండి. ఎగ్జాక్ట్లీ. సో ఆ వాల్యూమ్ని మేనేజ్ చెయ్యాలి అని అంటే నీకు ఎడ్యుకేషన్ లేనప్పుడు నీకు సాఫ్ట్ స్కిల్స్ ఉండవుగా. ట్రూ. సో నీకు సాఫ్ట్ స్కిల్స్ లేనప్పుడు నువ్వు బాగా అందంగా ఎలా మాట్లాడతావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అలాగే మాట్లాడతావు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తారు. కరెక్ట్. ఎప్పుడైనా కానీ మనకి క్లాస్ ఫ్లోర్ ఎంప్లాయీస్ అయినా కూడా ఇప్పుడు మేము హాస్పిటల్స్లో తీసుకుంటాం, మా దగ్గర స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది కదా. రైట్. పొలైట్గా ఉండడం నేర్పిస్తాము. అవునా అమ్మ, సరే అమ్మ, నేను చూసుకుంటానమ్మా, బాధపడొద్దు, నొప్పికి తగ్గిపోతుంది, కాళ్ళు నొక్కమంటావా, కొంచెం ఏదైనా హాట్ వాటర్ బ్యాగ్ తీసుకురమ్మంటావా, బెడ్ ప్యాన్ పెట్టమంటారా, ఇలా. సో సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు పద్ధతిగానే మాట్లాడతారు. రైట్. ఎవ్వరూ ర్యాష్గా మాట్లాడరు. బట్ వచ్చే ఎన్వైరన్మెంట్ బట్టి కూడా ఉంటుంది. అండ్ కరెక్ట్. ప్లేస్ ఆఫ్ వర్క్ బట్టి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆడ వందలాది మంది వచ్చేస్తూ ఉంటారు, రఫ్గా ఉంటారు, వాళ్ళని తిడుతూ ఉంటారు, వాళ్ళని హెరాస్ చేస్తూ ఉంటారు, అనవసరంగా పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఒకరికి 10 మందికి చేయాల్సింది 100 మందికి చేయాల్సిన పని చేస్తూ ఉంటారు. వాళ్ళ విసుగులో వాళ్ళు ఉంటారు. డేట్ రావడానికి ముందు, ఇది నేను కొంతమంది మా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు అడగమంటే అడుగుతున్న ప్రశ్న ఇది. డేట్ రావడానికి ఒక 10 days ముందు బాగా ఆకలి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి.
ఫస్ట్ హాట్ తినాలనిపిస్తుంది, తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది, మళ్ళీ స్వీటు, మళ్ళీ హాటు. ఈ సైకిల్ ఒక అరగంట పాటు నడుస్తుంటా. నడిచి ఆ క్రేవింగ్ తగ్గదు ఎంతసేపటికి. వన్స్ డేట్ వచ్చేసిన తర్వాత ఇక క్రేవింగే ఉండదుట. ఇది ఎందుకు ఇలా యాక్చువల్లీ? హార్మోన్స్ బాడీలో ఫస్ట్ 15 days ఈస్ట్రోజన్ ఉంటుంది. ఓకే. సో మనము బ్రైట్గా, అందంగా, అట్రాక్టివ్గా, చలాకీగా ఉండేలాగా చూస్తుంది. దాని తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ వస్తుంది. ప్రొజెస్ట్రాన్ కొన్ని రకాల వాటర్ రిటెన్షన్, కొన్ని రకాల కార్బ్ క్రేవింగ్స్, కొన్ని రకాల టెండెన్సీస్, మూడ్ స్వింగ్స్ ఇది తీసుకొని వస్తుంది. మీరు ప్రెగ్నెన్సీలో కూడా అదే హార్మోన్ ఉంటుంది చూసారు. అవునవునవును. సో అది ప్రెగ్నెన్సీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వచ్చే చిన్నపాటి చేంజెస్ అన్నమాట. కానీ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందండి దీనికి? ట్రీట్మెంట్ అవసరం ఉండదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి ఫుడ్తోనే మేనేజ్ చేసుకోవచ్చు. కార్బ్ క్రేవింగ్ ఉందనుకోండి, ఫ్రూట్ తినండి. ఓకే. డ్రై డేట్స్ ఉంటాయి కదా, అవి తినండి. రైట్. ఇంకేదన్నా పుల్లగా తినాలనిపిస్తే, లేకపోతే ఇంకా ఏదన్నా తినాలి, మీరు తినే ఫుడ్ మీద నిమ్మరసం పిండుకోండి. ఓకే. చాటుకి వెళ్ళొద్దు, ఎస్ ఎస్. నిమ్మరసం పిండుకున్నా అదే టేస్ట్ వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. సో స్ప్రౌట్స్ అవి చేసుకొని నిమ్మరసం పిండుకోండి. అబ్సల్యూట్లీ. అలాగా. అలాగే మనం ఎండు ద్రాక్ష ఉంటాయి, రాత్రి నీళ్ళలో నానబెట్టేసుకుని మార్నింగ్ లేవగానే ఆ నీళ్ళు తాగేసి ఎండు ద్రాక్ష తింటే కూడా చాలా మంచిది. మూడ్ స్వింగ్స్, వాటర్ రిటెన్షన్ అంతా ఉండవు. రైట్. అలాగే ఎవ్రీ డే మనం ఏదో ఒక ఫుడ్లో, ఇంత ముందు కాలంలో కూడా ఉండేది, కొబ్బరి వాడేవాళ్ళంగా, నూరేసి. అసలు ఇప్పుడు ఎవరు వేస్తున్నారండి కొబ్బరి? ట్రూ. కొబ్బరి నీళ్ళు లీటర్ తాగుతున్నారు. ఎందుకు తాగుతున్నారో కూడా తెలియదు. హై క్యాలరీస్ ఉంటాయి కొబ్బరి నీళ్ళలోనా? మరి షుగర్ వాటరే కదండి. అందుకే షుగర్ వాళ్ళు తాగకూడదు అంటుంటారు. షుగర్ వాళ్ళు తాగకూడదు కాదు, కష్టపడని వాళ్ళు, లూజ్ మోషన్స్ లేని వాళ్ళు, ఓకే, వామిటింగ్స్ లేని వాళ్ళు, లేకపోతే జిమ్ బాగా చేసి చెమటంతా పట్టని వాళ్ళు, లేకపోతే ఎండ వడదెబ్బ, అలాంటి సమస్యలు ఏమీ లేనప్పుడు ఊరికి ఎందుకు తాగాలండి? ఊరికి ఎందుకు తాగాలి? కరెక్ట్. ఓ కంపెనీ అమ్మేసిందని రోజు పొద్దున్నే లేసి తాగుతారేంటి? కాదు, వచ్చే క్యాలరీస్ బర్న్ చేయలేకపోతుంటే మనము కష్టం కదా. 5-6 కిలోమీటర్లు నడిస్తే 100 క్యాలరీలు బర్న్ అవుతాయి. మరి అలాగా లీటర్ కొబ్బరి నీళ్ళు జస్ట్ అవలీలగా తాగేస్తున్నారు, మంచినీళ్ళ బదులు, అది కూడా. అదే అదే అదే. మరి అలాంటప్పుడు ఎన్ని క్యాలరీస్ మీరు ఎట్ట బర్న్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ. కూర్చున్న చోటే పని చేసేవాళ్ళు, కరెక్ట్, తాగేది కూడా వాళ్ళే. ఎగ్జాక్ట్లీ. కూలి పని చేసేవాళ్ళు కొబ్బరి నీళ్ళు కొనుక్కుని తాగుతారండి 100 రూపాయలు పెట్టి ఓ బాటిల్? తాగరుకా. వాళ్ళకి అవసరం, వాళ్ళు తాగరు, వాళ్ళు తాగలేరు. కరెక్ట్. నువ్వు ఆఫీస్ రూమ్లలో కూర్చుని, ఇళ్లలో కూర్చుని గృహిణి అని అంటారు, లేకపోతే సొఫిస్టికేటెడ్ ఉమెన్, ఒక్క చెమట చుక్క కూడా రాదు, వాళ్ళు 1 లీటర్ కొబ్బరి నీళ్ళు రోజు తాగితే ఏమైపోవాలి? ఎగ్జాక్ట్లీ. ఎవరు అమ్ముతున్నారు అనేది కాదు, ఎందుకు అమ్ముతున్నారు అనేది ఆలోచించాలి. ఎవడు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. అవును అవును. పట్టించుకోనిది మన గురించే. అబ్సల్యూట్లీ. సో మన గురించి మనం పట్టించుకోవాలి. అసలు నీకు మంచినీళ్ళు తాగితే తీరే దాహానికి కావాలంటే ఒక చిటికెడు ఉప్పు వేసుకో, లేకపోతే సబ్జా గింజలు వేసుకో, లేకపోతే ఏదైనా కూరగాయలు కట్ చేసి అందులో వేసుకో, కీరా ముక్కలు వేసుకోరండు, లేకపోతే పుదీనా వేసుకో, కొత్తిమీర వేసుకో, ఏదైనా వేసుకో. దాంతో ఎలక్ట్రోలైట్ డ్రింక్ తయారవుద్ది కదా, 2 చుక్కలు నిమ్మరసమే, ఆల్కలైన్ వాటర్ అది. ఇంకా అంతకు మించింది ఏం కావాలి మీకు? అవును. ఇవన్నీ 2 రూపాయలతో అయిపోద్దిగా. అవును. పోనీ 10 రూపాయలు. నువ్వు 100 రూపాయలు పెట్టి కొబ్బరి నీళ్ళు తాగాల్సిన అవసరం ఏముంది? చిటికెడు ఉప్పు, చారెడు పంచదార, 2 చుక్కలు నిమ్మరసం 100 రూపాయలకు దొరుకుతుందండి. అబ్సల్యూట్లీ సేమ్ కదా. అందులో లేనిది ఇందులో ఉన్నది ఏంటిది? కరెక్ట్. జనాలు ఆలోచించడం మానేశారా, లేకపోతే ఇలాగే మూర్ఖుల్లా బతికేస్తారా? ఆలోచించడం మానేశారు యాక్చువల్లీ. కంపల్సరీ మానేశారు. ఎందుకంటే నేను నా ప్రిస్క్రిప్షన్లో వెనక ఉంటుంది, మెడిసిన్స్ ఇక్కడ వెనకాల. అసలు అనవసరంగా ఏది తాగొద్దు అనేసి. మీకు అంతగా దాహంగా ఉంటే మజ్జిగ తాగండి, రాగిజావ తాగండి. ఎగ్జాక్ట్లీ. ఇంకా అంతకు మించి ఏది తాగాల్సిన అవసరం లేదు. కరెక్ట్. మంచినీళ్ళకి మించిన మందు లేదు. అంతగా ఎలక్ట్రోలైట్స్ అంటారా? చిటికెడు ఉప్పు వేసుకోండి కావాలంటే. మీకు బీపీ లేదా, చిటికెడు ఉప్పు వేసుకోండి, అది అంతకు మించిన ఎలక్ట్రోలైట్స్. సో మన కిచెన్లో దొరికేవి పక్కన పడేసి ఫ్యాన్సీగా ఎవడు పడితే వాళ్ళు మన ఒంటి మీద బిజినెస్ చేస్తున్నారు అంతే. కరెక్ట్ మ్యామ్. తర్వాత వైట్ డిశ్చార్జ్ అవుతున్న కొంతమంది పట్టించుకోరు. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కొంచెం స్టింకీగా ఉన్న వాసన వచ్చినా కూడా తగ్గిపోతుందిలే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి స్టేజ్లో మనం డాక్టర్ దగ్గరికి రావాలి అంటే ఏం చెప్తారు? బేసిక్గా వైట్ డిశ్చార్జ్ 2 రకాలు. ఒకటి ఫిజియలాజికల్, అంటే నార్మల్గా ఉండే డిశ్చార్జ్, అదేంటిదో మనం తెలుసుకోవాలి. ఇంకొకటి అబ్నార్మల్ డిశ్చార్జ్. ఇప్పుడు నార్మల్గా వచ్చే వైట్ డిశ్చార్జ్లో వాటరీ డిశ్చార్జ్, స్టిక్కీ డిశ్చార్జ్,
ఇట్లా తీగలుగా వచ్చే డిశ్చార్జ్ ఫస్ట్ 15 days ఆఫ్ ద సైకిల్. ఎస్. ఎగ్ ఫార్మేషన్ రిలీజ్ అయ్యేంత వరకు అలా వస్తుంది. ఎందుకంటే స్పర్మ్ మోటిలిటీని అది హెల్ప్ చేయాలి. కరెక్ట్. స్పర్మ్ పైకి వెళ్ళేలాగా ఉండాలి కాబట్టి వాటరీ స్టిక్కీ తీగలు లాంటి డిశ్చార్జ్ ఉంటుంది. అలాగే ఒకసారి ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా స్పర్మ్తో మనకి పనే ఉంటుంది. అప్పుడు ప్రొజెస్ట్రాన్ బేస్డ్ డిశ్చార్జ్ ఉంటుంది. ఓహో. అది సర్విక్స్ దగ్గర నుంచి కింద వెజైనా వరకు సెల్స్ ప్రొజెస్ట్రాన్ బేస్డ్ డిశ్చార్జ్ కొంచెం వైటిష్గా కొంచెం థిక్గా ఉంటుంది. అయితే ఈ రెండిట్లో ఎటువంటి స్మెల్ కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఏమి ఉండదు. ఇంకొక టైప్ ఏదైతే డిశ్చార్జ్ అబ్నార్మల్ డిశ్చార్జ్. ఈ అబ్నార్మల్ డిశ్చార్జ్లో కలర్ వేరియేషన్ ఉంటుంది. గ్రీన్ ఉండొచ్చు, ఎల్లో ఉండొచ్చు, థిక్ వైట్గా ఉండొచ్చు, స్మెల్ రావచ్చు. ఇవి ఇండికేట్ ఇన్ఫెక్షన్, వెదర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నా. రైట్. ఇవి ఇన్ఫెక్షన్స్. అది కాకుండా ఒకవేళ సర్విక్స్ ఏదైతే గర్భసంచి మూతి ద్వారం ఉంటుందో అక్కడ అది ఒకవేళ చెడినా, ఎక్కడ ఏదైనా చిన్న అల్సర్ వచ్చినా, లేకపోతే అక్కడ ఏదైనా క్యాన్సర్ వచ్చినా, లేకపోతే అక్కడ ఏదైనా పెచ్చినట్టయినా, ఇట్లా రా ఏరియా లాగా ఉన్నా, అదొక రకమైన మ్యూకాయిడ్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, ఇట్లా కొన్ని బ్లడ్ టింజ్ డిశ్చార్జ్, కొన్ని పాలిప్స్ ఉంటాయి చిన్నగా ఇట్లా నాలుకల్లాగా అక్కడ తయారవుతాయి అనమాట ఇన్ఫ్లమేషన్తో. వాటితో కూడా డిశ్చార్జెస్ వస్తాయి. కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వడము, మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, బ్లీడింగ్తో పాటు డిశ్చార్జ్ ఉండడము, ఇవన్నీ. ఇవి ఏ అబ్నార్మల్ డిశ్చార్జ్ అయినా ఖచ్చితంగా అశ్రద్ధ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళి మనం ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. సర్విక్స్ చూడాల్సిందే, ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. యాన్యువల్ ప్యాప్స్మియర్ మ్యాండేటరీ. రైట్. ఎప్పుడు ఏ ప్రపంచం ఏమైనా కానీ మనకి మట్టుకు సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు నెంబర్ 1లో ఉంటుంది. సో ప్యాప్స్మియర్స్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఒకటి. సెకండ్ థింగ్, ప్యాప్స్మియర్తో పాటు ఇన్ఫెక్షన్ ఉంటే మనము స్వాబ్ ఉంటుంది, టెస్ట్ అనమాట, వెజైనల్ స్వాబ్ టెస్ట్. అది మనము ఫంగల్కి బ్యాక్టీరియల్కి రెండిటికి టెస్ట్ చేసుకోవాలి. సో వెజైనల్ స్వాబ్ కల్చర్, కేఓహెచ్ ఏమో గ్రామ్ స్టెయిన్, కేఓహెచ్ ఏమో ఫంగస్కి, గ్రామ్ స్టెయిన్ ఏమో ఏం బ్యాక్టీరియా ఉందో తెలుసుకోవడానికి. ఇవి చేయించుకోవాలి. వీటితో పాటు మనము ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అంటే, నేను చెప్పాను కదా పాలిప్స్, ఈరోజన్స్, ఏదైనా అబ్నార్మల్ ఏరియాస్, గ్రోత్స్, ఇవి కూడా కనిపిస్తాయి. అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. వాటితో పాటు మనం స్కాన్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే స్కాన్లో కూడా లోపట పాలిప్స్ ఉన్న సెక్రీషన్స్ అబ్నార్మల్గా ఉండొచ్చు. అప్పుడప్పుడు ట్యూబ్స్లో కూడా వాటర్ ఉంటుంది, హైడ్రోసాల్పింగ్స్ అంటాం, పస్ ఉంటుంది, పయోసాల్పింగ్స్ అంటాం. అలా ఉన్నా కూడా అబ్నార్మల్ డిశ్చార్జ్ ఉండొచ్చు. అది స్కాన్లో తెలుస్తుంది, ఎందుకంటే ట్యూబ్స్ ఎన్లార్జ్డ్గా కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చెయ్యకుండా కంపల్సరీ చేయాల్సినవి. రైట్. ఎందుకంటే ఎంత డీలే చేస్తే నువ్వు అంత బాధపడతావు, ఎంత డీలే చేస్తే అంత లేట్గా మనం కనుక్కుంటాం. ఇంకొకటి, ఇన్ఫెక్షన్స్ ఉంటే చాలాసార్లు ఆడవాళ్ళే ట్రీట్మెంట్ తీసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వీళ్ళు మందులు రాస్తారు, వీళ్ళు మింగుతారు. కానీ ఇన్ఫెక్షన్ కలిసి ఉన్నప్పుడు అటు మగవాళ్ళల్లో కూడా ఉండొచ్చు. వాళ్ళు కూడా సరిగ్గా సరైన ఇన్ఫెక్షన్కి సరైన కోర్స్ ఆఫ్ ఫంగస్ ఉంటే యాంటీఫంగల్, బ్యాక్టీరియల్ ఉంటే యాంటీబ్యాక్టీరియల్ సమానంగా వాడాలి. ఎస్, మళ్ళీ వస్తారు. ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చిందని తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఉండదు, ఇద్దరికి ట్రీట్మెంట్ ఉంటుంది. రైట్. మీరు ఇన్ఫెక్షన్ మీ హస్బెండ్ దగ్గర నుంచి వచ్చింది అనుకుంటారా, వాళ్ళ డాక్టర్స్ ఉంటారు, ఫిజిషియన్స్, ఆండ్రాలజిస్టులు, వాళ్ళ దగ్గర పంపించాలి. అదేవిధంగా ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇద్దరు షుగర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే స్థూలకాయం ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, రికరెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్. రైట్. అది దానికి అర్థం ఏంటి, నీ షుగర్ కంట్రోల్లో లేదని, నువ్వు తినేది నోరు కట్టేయాలని, జాగ్రత్తగా తీసుకోవాలని. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లని యాంటీబయాటిక్స్ తీసుకుంటావు, ఎన్నిసార్లని యాంటీఫంగల్స్ తీసుకుంటావు, పిచ్చిలేసిపోద్ది అన్నిసార్లు మందులు తీసుకుంటే. గట్టు మొత్తం దొబ్బేస్తుంది. చాలా ఇంపార్టెంట్, మనము మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇప్పుడు విటమిన్ డి లెవెల్స్ పాతాళంలోకి ఉన్నాయి. అవును. పక్క నుంచి పోతున్న ఇన్ఫెక్షన్ మనకు వచ్చే పరిస్థితి. అవును. ఎందుకంటే లో విటమిన్ డి. కూడా అలాగే ఉంది పరిస్థితి. అసలు ఎండకి వెళ్ళట్లేదు అసలు. ఫుల్ క్లోత్సో లేకపోతే సన్ స్క్రీనో. విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటే కూడా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఎప్పుడైనా మనము వైట్ డిశ్చార్జే కదా అని అనుకోవద్దు.
నార్మల్ అనుకో అట్లీస్ట్ నీకు మనశ్శాంతి ఉంటుంది. అబ్నార్మల్ అనుకో నీకు ట్రీట్మెంట్ అయిపోద్ది. కోర్స్ కంప్లీట్ అయ్యి నువ్వు చేయాల్సిన జాగ్రత్త నీకు తెలిసిపోద్ది. ఇదే విధంగా మనకి షుగర్ ఉన్నా బయటపడుతుంది. ట్రీట్మెంట్ తీసుకోవాలి, జాగ్రత్తగా డైట్ చేసుకోవాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి, షుగర్స్ కంట్రోల్లో ఉంచుకుంటే మళ్ళీ నీకేవి రావు. రైట్. అదేవిధంగా ఈ మెనోపాజ్ టైంలో కూడా హార్మోన్స్ డ్రాప్ అయిపోయి డ్రైనెస్ వల్ల క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్ లేకపోయినా కూడా ఇచ్చింగ్, రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్, దాని తర్వాత వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బంది కాదు, టెస్టులు చేస్తే అన్ని నెగిటివ్ వస్తుంది, వెజైనల్ డ్రైనెస్ వల్ల ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి కూడా మేము ఇప్పుడు వెజైనల్ లేజర్ థెరపీస్ ఇస్తున్నాం. ఈ వెజైనల్ లేజర్ థెరపీస్లో మనకి లేజర్ ద్వారా ఒక 6 millimeter డెప్త్ వరకు కొత్త బ్లడ్ సప్లై తయారవుతుంది. సో కొత్త బ్లడ్ సప్లై వచ్చినప్పుడు వెజైనల్ ఎపిథీలియం కూడా రీజువినేట్ అయ్యి దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉండవు, డ్రైనెస్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో మళ్ళీ వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ అయినా సెక్షువల్ లైఫ్ అయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సునాయాసంగా జరిగిపోతుంది. రైట్. కానీ ఇంటర్నల్ పార్ట్స్ క్లీనింగ్కి వాష్ ఎంతవరకు యూజ్ అవుతుందంటారు మీ ఉద్దేశ ప్రకారం? బేసిక్గా ఏ పార్ట్ని అనవసరంగా ముట్టుకోవద్దు, అస్సలు ముట్టుకోవద్దు. ఎందుకంటే బాడీ తనను తను కాపాడుకునే మెకానిజమ్స్ తన దగ్గర ఉంటాయి. నువ్వు టైంకి మంచి ఫుడ్ తీసుకుంటే, ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ తీసుకుంటే చాలు, నీ గట్ బాగుంటుంది, నీ వెజైనా బాగుంటుంది, నీకు ఏ ఇన్ఫెక్షన్స్ రావు, దేన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సోప్స్ అయితే వాడాల్సిన అవసరం ఉండదు, జస్ట్ నార్మల్ బాత్ అంతే. ఎక్స్ట్రా డిటర్జెంట్స్ కానీ కెమికల్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ వాడాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, ఇన్ఫెక్షన్ టెండెన్సీ ఉంటుంది, పబ్లిక్ టాయిలెట్స్ వాడే వాళ్ళు ఉంటారు, డిఫెన్స్ మెకానిజం డౌన్ ఉంటే ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళకి వాడినట్టు అయితే హెల్తీ బ్యాక్టీరియా అనేది రీఎస్టాబ్లిష్ అయ్యి తరచుగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి యూజ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ సర్టన్ కండిషన్స్ అండర్ మెడికల్ డాక్టర్స్ అడ్వైస్ అండ్ మెడికల్ సూపర్విజన్. నా సిజేరియన్ అప్పుడు ఒక హాస్పిటల్లో సిజేరియన్ అయింది. అంటే చాలా చిన్న ఏజ్లో పెళ్ళి అవడం వల్ల అసలు పెయిన్స్ లేవు. వాళ్ళు పాపం ఒక పూటంతా ట్రై చేశారు, పెయిన్స్ కోసం ఇంజెక్షన్ ఇచ్చినా కూడా పెయిన్స్ లేవు, అసలు ఎక్కడ కూడా ఎలాంటి ఉపయోగం లేదు, మూమెంటే లేదు. సో వాటర్ వాళ్ళు తీసేశారు, ఇంకా వెయిట్ చేశారు. అయినా కూడా డాక్టర్ నన్ను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అని అంటే, లోకల్ అనెస్థీషియా ఇస్తాను స్పైన్కి, జనరల్ అనెస్థీషియా వద్దు నీకు అని. నేను అసలు మీరు మాట్లాడేవని నేను ఆ సౌండ్ నేను వినలేనండి, నాకు చాలా భయం. ఒక సిరంజ్ చూస్తేనే నాకు బ్లడ్ తీయాలంటే 3 ఉండాలి నా దగ్గర. సో నాకు జనరల్ అనెస్థీషియా ఇచ్చేయండి అని. డాక్టర్లు ఎందుకు ఇన్ జనరల్గా లోకల్ అనెస్థీషియాకి ప్రిఫరెన్స్ ఇస్తారు, జనరల్ అనెస్థీషియాకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వరు? సో బేసిక్గా ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే తల్లి బిడ్డ కదా, తల్లికి జనరల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు మరి విత్ ఇన్ సెకండ్స్ బిడ్డకు కూడా వెళ్తుంది కదా, వెళ్ళిపోతుంది. మరి డెలివరీ అయిన తర్వాత బేబీ అనెస్థీషియాలో ఉంటే క్రై ఎలా చేస్తుంది? ఓహో. సో ఇది టెక్నిక్, ఇది టెక్నాలజీ. ఇంజెక్షన్ ఇస్తే నడుము నొప్పి వచ్చేస్తుంది అంటారు కదా. స్పైన్ ఇంజెక్షన్కి ఎప్పుడు నడుము నొప్పి రాదు. కాల్షియం వేసుకోకుండా, పద్ధతిగా కూర్చోకుండా, లేకపోతే మనము ఆహార నియమాలు సరిగ్గా తీసుకోకుండా, కాల్షియం సప్లిమెంట్స్ కానీ కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ తీసుకోకుండా, ఎట్టబడితే అట్లా వంగి, ఎట్టబడితే అట్లా వస్తువులు లేపి అలా మనం స్పైన్ని డ్యామేజ్ చేస్తాం తప్పితే, స్పైన్ అండ్ అనెస్థీషియాలో ఇచ్చిన నీడిల్ ఎంత సన్నగా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ 25 నంబరు, 26 నంబరు, 24 నంబర్లు ఉంటాయి. ఓకే. అది ఏని డ్రామా చేస్తుంది, అసలు ఏ డ్రామా చేయదు. ఓకే, భయం అంతే. అంతే. స్పైనల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు అనెస్థెటిక్ ఏజెంట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళే నర్వ్స్ సెన్సేషన్ బ్లాక్ చేస్తుంది తప్పితే బేబీ సైడ్ అసలు ఏది పోదు. సో ఆ సెన్సేషన్ కింది పార్ట్కి ఉండదు. అండ్ జనరల్ అనెస్థీషియాలా కాదు, జనరల్ అనెస్థీషియా స్టాప్ చేయగానే నీకు పెయిన్ తెలిసిపోద్ది, ఇమీడియట్గా సిజేరియన్ అయిన పెయిన్ తెలుస్తుంది. స్పైనల్ అనెస్థీషియాలో అలా కాదు. స్పైనల్ అనెస్థీషియాలో మనము డెలివరీ అయిపోయిన తర్వాత కూడా 4-5 అవర్స్ వరకు కూడా పెయిన్ తెలియదు, ఎందుకంటే అనెస్థీషియా ఎఫెక్ట్ అలా ఉంటుంది. ఆ టైంలో మదర్ చైల్డ్ బాండింగ్ అయినా హ్యాండ్లింగ్ అయినా ఏదైనా మనకి ఈజీగా కూడా ఉంటుంది, పెయిన్ ఇమీడియట్గా ఉండదు. అండ్ క్రై, బేబీ క్రై చెయ్యాలి అని అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే చాలాసార్లు మాకు అడిగినప్పుడు కూడా మదర్స్ మేము జనరల్ అనెస్థీషియాకి డిఫర్ చేస్తాం. ఒకవేళ
ఇవ్వాల్సి వచ్చినా కూడా మొత్తం అంతా పెయింట్ డ్రేప్ చేసేసేసి కత్తి పట్టుకుని నించున్న తర్వాతనే అలాగే అనస్థీషియా ఏజెంట్ ఇచ్చి విత్ ఇన్ 1 minute నేను బేబీ అవుట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ దట్ అలా చేయాలి. అప్పుడు కూడా మనం పీడియాట్రిషియన్ కి చెప్పి పెడతాం, అవును, జనరల్ అనస్థీషియా ఇచ్చాము, బేబీ కొంచెం డల్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మీరు ఆక్సిజన్ రెడీ పెట్టుకోండి, వెయిట్ చేయండి 10 minutes అనేసి. ఎందుకంటే ఆ 10 minutesలో 2 to 10 minutesలో ఆ జనరల్ అనస్థీషియా డ్రగ్ అనేది వీనౌట్ అయిపోద్ది దాని ఎఫెక్ట్. అప్పటి వరకు వీళ్ళు సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఒకసారి ఒక డాక్టర్ దగ్గర విన్నాను ఏంటంటే, నార్మల్ డెలివరీ అయితే కనుక వైజ్ఞాలో ఉన్న ఏవేవైతే మదర్కి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అవన్నీ బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి న్యాచురల్గానే. అదే నీకు సిజేరియన్ అయితే ఆ ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా ట్రాన్స్ఫర్ కావు అని. ఎంతవరకు నిజమండి? వాళ్ళు చాలా తప్పుగా చెప్పారు. అయ్యో, ఎందుకంటే వెజైనల్ మైక్రోబయోమ్ అంటే తల్లి వెజైనాలో ఉన్న మైక్రోబయోము ఆస్తుల కంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెజైనల్ డెలివరీలో బేబీ ఏదైతే వెజైనల్ మైక్రోబయోమ్కి ఎక్స్పోజ్ అయ్యి వస్తుందో ఆ వెజైనల్ మైక్రోబయోము వెళ్ళి బేబీ ఇంటెస్టైన్ని కొలనైజ్ చేసి బేబీకి ఫ్యూచర్లో ఇమ్యూనిటీ ఇస్తుంది. ఈ ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ గోల్ అంతా నార్మల్ డెలివరీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో నీకు ఫ్యూచర్లో నీకు ఇమ్యూనిటీ ఉండాలన్నా, నీ ఫ్యూచర్ సెక్యూర్డ్గా ఉండాలన్నా నీకు అదే ఒక పెద్ద ఆస్తి. అందుకే వెజైనల్ డెలివరీ చాలా అద్భుతము. అది జరిగితేనే నీకు అది ఈజీగా వస్తుంది. అండ్ ఆ మైక్రోబయోమ్ కోసమే జనాలందరూ పోరాడేది, ఎందుకంటే అది ఇమ్యూనిటీ ఇస్తుంది కాబట్టి. సిజేరియన్స్లో రాదు అది. కానీ అమ్మాయి లైఫ్ ఎంత డెలికేట్ మ్యామ్ నిజంగా. ఇవి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయ్యి వాళ్ళ హస్బెండ్తో నార్మల్ లైఫ్ లీడ్ చేసే టైంలో అక్కడ కూడా వాళ్ళ హస్బెండ్తో ప్రాబ్లం తినే ఫేస్ చేస్తుంది. మళ్ళీ అల్టిమేట్లీ తినే తనను రిఫార్మ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎవ్వరు రిఫార్మ్ చేసినా చేయకపోయినా బాడీ అదంతలా అదే చేసేసుకుంటుంది. సో ఇట్స్ అ ఫిజియలాజికల్ థింగ్. ఎలా డెలివరీ అవుతుందో డెలివరీ అయిపోయిన వెంటనే అలాగే నార్మల్ షేప్కి వస్తుంది. మళ్ళీ అవసరం అనుకుంటే ఇచ్చిన ఇన్సిషన్కి సూచర్స్ వేసేస్తాము. ఒక 6 to 8 weeksలో మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇంతకుముందు పాతకాలంలో అయితే వాళ్ళు పనులు చేసేసుకునే వాళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా నార్మల్ అయిపోయేది, ఫిట్గా అయిపోయేది, బ్యాక్ టు నార్మల్ అయిపోయేది. అందుకే కదండి 10 పిల్లల్ని కనేవాళ్ళు. బ్యాక్ టు నార్మల్ కాకపోతే ఎలా కనేవాళ్ళు? కరెక్ట్. సో నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే టు సేఫ్ గార్డ్ ఇట్ సెల్ఫ్. సో మెకానిజం కూడా అలాగే ఉంటుంది. అండ్ బ్యాక్ టు నార్మల్సీ కూడా అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఎర్లీగా సెక్షువల్ లైఫ్ బిఫోర్ మ్యారేజే ఉంది. అది మనం అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్. అయితే ఈ సందర్భంగా యంగ్స్టర్స్ అందరికీ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? యంగ్స్టర్స్కి ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే పియర్ ప్రెషర్, సెక్షువల్ యాక్టివిటీని వాళ్ళు హార్మోన్స్ ప్రభావంతో ఏదో రకంగా ఎంజాయ్ చేయాలని చూస్తారు. కానీ ఆ మూమెంట్ ఇఫ్ యూ డోంట్ టేక్ ప్రొటెక్షన్, ప్రాపర్ ఎడ్యుకేటెడ్ ప్రొటెక్షన్ లైక్ కాండమ్ ఆర్ డయాఫ్రమ్ ఏదైనా మీరు సరిగ్గా యూస్ చేయలేకపోతే జీవితానికి సరిపడా ఇన్ఫెక్షన్స్ రావడానికి రెడీగా ఉన్నాయి. కానీ అది కూడా అంత పెద్ద సేఫ్ ఏం కాదు అని నేను విన్నాను మ్యామ్. ఎంతో కొంత సేఫ్టీ. ఇఫ్ దెర్ ఇస్ నో సేఫ్టీ దెన్ దెర్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్. గుడ్డి కన్నా మెల్ల బెటర్ అంటాం. ఎగ్జాక్ట్లీ. కన్సిస్టెంట్గా యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ప్లెజర్స్ కంటే లైఫ్ చాలా పెద్దది. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు మీ ఆలోచన విధానం దీనికి ఇంపార్టెన్స్ ఇస్తే జీవితానికి ఎలా ఇస్తారు? అండ్ ఎప్పుడైనా ఆలోచించండి, మీకు ఆప్షన్ ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి లేదా పియర్ ప్రెషర్స్కి మీరు లొంగిపోతే పెద్ద పెద్ద ఎట్లా ఫేస్ చేస్తారు? అండ్ ఒక అవగాహన అనేది, ఒక ఎడ్యుకేషన్ అనేది, ఒక విజ్డమ్ అనేది ఒక సర్టన్ ఏజ్కి వస్తుంది. ఆలోపే మీరు పేషెన్స్ లేకుండా ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్కి వెళ్ళిపోతే మీకు విజ్డమ్ వచ్చిన తర్వాత మీ మానసిక పరిస్థితి ఏంటి? కరెక్ట్. అది తప్పు అని మీరు రియలైజ్ అయినప్పుడు మీ పరిస్థితి ఏంటి? సో ఇలాగ చాలామంది ఎన్నో రకాల మానసిక సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్కి లోనవుతూ నేను చేసింది తప్పు అని తర్వాత గ్రహించుకోవడం, నాతో జరిగింది తప్పు అని తర్వాత గ్రహించుకోవడం, అది ఎక్స్ప్లాయిటేషనా, అబ్యూజా, లేకపోతే పియర్ ప్రెషరా, లేకపోతే ఇన్కన్సిస్టెన్సీయా,
లేకపోతే ఫోర్స్డా, ఎవరికి ఏం తెలీదు. తెలీదు. ఇట్ హస్ హ్యాపెండ్. అండ్ అది తెలుసుకునే వయసు అది వాళ్ళకి కాదు. ఎగ్జాక్ట్లీ. సో వెన్ యూ కాంట్ జడ్జ్, యూ షుడ్ నాట్ ఎక్స్పెరిమెంట్. కరెక్ట్. నీకు ఆ విజ్డమ్ వచ్చి, నీకు ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నువ్వు ఏమైనా చెయ్యి. కరెక్ట్. ఆ మెచ్యూరిటీ విల్ నాట్ అలవ్ యూ టు థింక్ బ్యాక్. కరెక్ట్. బికాస్ నువ్వు మెచ్యూరిటీ వచ్చి నువ్వు మెచ్యూరిటీతో చేసుకున్న డిసిషన్ అది డిఫరెంట్. యూ వాంట్ టు హ్యావ్ ప్రీమెరిటల్ సెక్స్, యూ డోంట్ వాంట్ టు హ్యావ్ ప్రీమెరిటల్ సెక్స్, దట్ యూ హ్యావ్ టు డిసైడ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ద మెచ్యూరిటీ. ఎగ్జాక్ట్లీ. చిన్న వయసులో తప్పు చేసి ఇప్పటికి కూడా రోజు ఎంతోమంది అమ్మాయిలు దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సెక్షువల్ లైఫ్ విత్ దేర్ పార్ట్నర్స్ బికాస్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, ప్రీవియస్ ట్రామా. అసలు ముట్టుకుంటే ఎగిరి పడిపోతున్నారంట. వాళ్ళంత బాధని ఇమర్చుకుని జీవితం ఎలా సాగదీస్తారండి? చాలా కష్టం. ఒక్కసారి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ హెచ్ఐవి వచ్చిందనుకోండి, వాళ్ళ బతుకేంటి? అవును. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం. మీరు నిజంగా చదువుకుంటే, మీరు నిజంగా అవగాహన ఉంటే మీరు ఈ తప్పు చేస్తారా? కరెక్ట్. పోనీ అది తప్పో కాదో అది వేరే విషయం. మీరు ఈ అడుగు వేస్తారా? ఎందుకంటే సెకండ్ ప్లేస్ లో ఉంది మ్యామ్ హెచ్ఐవి. యాక్చువల్లీ ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్ లో. ఎగ్జాక్ట్లీ. సో ఇమ్మెచ్యూర్ బిహేవియర్, ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్, నో కంట్రోల్ ఓవర్ యువర్ ఇమోషన్స్, నో కంట్రోల్ ఓవర్ యువర్ థాట్స్, పియర్ ప్రెషర్, ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన టైం ఇది. రియలీ సీరియస్గా తీసుకోవాల్సిన టైం. బికాస్ ఇప్పుడు చాలా 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 పియర్ ప్రెషర్ ఉంది. వాళ్ళు ఇది చేస్తున్నారు నేను చేశాను, వాళ్ళు అది చేస్తున్నారు నేను చేశాను. అదేం ఆకుకూరలా కొనుక్కుని తినడానికి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. వాటికి లైఫ్ లాంగ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయితే ఆ ట్రామాలో నుంచి బయటికి రావడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అంత ధైర్యం ఉన్న వాళ్ళు అసలు రిలేషన్షిప్కి ఎందుకు వెళ్ళాలి తెలిసి తెలియని వయసులో? సో నీ ఎఫర్ట్స్, నీ ఆలోచన అనేది నువ్వు దేని మీద పెట్టాలి, ఏ ఏజ్లో దేని మీద పెట్టాలనేది ఫోకస్ ఉంటే ఇవన్నీ అసలు అడ్డురావు. ఫోకస్డ్గా ఉండాలి. నాకు ఈ ఏజ్లో నేను ఇది చేయాలి, నేను ఇది అచీవ్ చేయాలి, నేను ఇది నెక్స్ట్ ఇలా వెళ్ళాలి. అండ్ కొన్నిసార్లు చూసుకుంటే వెస్ట్రన్ పాపులేషన్లో, ఇండియన్ పాపులేషన్లో కొంతమంది ఉంటారు ఎంత ఫోకస్డ్గా ఉంటారు. నేను ఎడ్యుకేషన్, జాబ్ ఆర్ బిజినెస్, సెటిల్మెంట్, రైట్ టైం మ్యారేజ్. కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి పిల్లలకి 24-25 పెళ్ళి ఖచ్చితంగా చేసేస్తారు. నువ్వు రెడీగా ఉన్నావు లేదు అనవసరం. మ్యారేజ్ తర్వాత బాండింగ్ తర్వాత చిల్డ్రన్ తర్వాత దే టేక్ కేర్ ఆఫ్ దే చిల్డ్రన్. అండ్ వాళ్ళ ప్రపంచమే చిల్డ్రన్. ఫ్రెండ్స్ ఉన్నా ఫ్రెండ్స్ విత్ దేర్ చిల్డ్రన్. ఆఫీస్ ఉన్నా ఆఫీస్లో పార్టీస్ విత్ దేర్ చిల్డ్రన్. సో గెట్ టుగెదర్స్ అయినా వెకేషన్ అయినా విత్ చిల్డ్రన్. సో అలా వెళ్ళిపోతూ ఉంటారు. దట్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ దేర్ బ్యూటిఫుల్ లైఫ్. అందరికీ పిక్చర్ ఇమాజినేషన్ ఉండొచ్చు, కానీ ఎండ్ ఏంటిదో తెలియాలి. కరెక్ట్. సో కానీ నేను రీసెంట్గా ఒక డెమటాలజిస్ట్ని కలిసినప్పుడు హెర్పిస్ అనేది 100 మందిలో 90 మందికి ఉంది అంజలి అని. సో మీరు అంటే ఈ హెచ్ఐవి ఒక్కటి కాకుండా ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కొన్ని అట్లీస్ట్ సింపుల్గా మీకు చెప్తే ముగించేద్దామండి. హెచ్ఐవియే కాకుండా హర్పిస్ ఇన్ఫెక్షన్స్ మీరు చెప్పారు, క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్. అంటే ఏంటి క్లమైడియల్? క్లమైడియా అని ఇంకొక ఆర్గానిజం. ఓకే. సో క్లమైడియాలో కూడా పుండ్లు కింద అయిపోద్ది. తెలుసుకునే లోపు అసలు ముట్టుకోలేని పరిస్థితిలాగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా హెపటైటిస్లు, హెపటైటిస్ సి అయినా బి అయినా ఇవన్నీ కాకుండా ఈ మధ్యకాలంలో మేము సిఫిలిస్ కూడా చూసాం. అది ఎప్పుడో చాలా పాతది సిఫిలిస్ కేసెస్ కూడా చూస్తున్నాం. బికాస్ ఇవన్నీ అవుట్ బ్రేక్స్ కింద వస్తున్నాయి. ఎందుకంటే అన్రెగ్యులేటెడ్ సెక్షువల్ యాక్టివిటీ నడుస్తుంది, ప్రపంచం అంతా దాని చుట్టే తిరుగుతుందన్నట్టు. ఒక సర్టన్ సెట్ ఆఫ్ పాపులేషన్లో అన్రెగ్యులేటెడ్ యాక్టివిటీ నడుస్తుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదండి. మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల ప్రాబ్లం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉంటుంది. దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఇట్స్ అబ్నార్మల్ బిహేవియర్. అది ఇట్స్ అ ప్రాబ్లం. జనరల్గా కాల్ ఇట్ యాజ్ అ ప్రాబ్లం అంతే. సో ఏమైనప్పటికీ ఏ వయసులో దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో అది కాన్సన్ట్రేట్ చేస్తూ హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని అందరూ లీడ్ చేయాలని కోరుకుందాం. అందరూ హ్యాపీగా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. అండ్
ఏ సమయానికి సందర్భంగా ఉండాలో అలాగే ఉండాలి. అండ్ ఏదైతేనేమి హెల్త్కి మించిన వెల్త్ లేదు. ఫస్ట్ మీరు హెల్దీగా ఉన్నారా, అదే మీకు కోట్లాస్తి. అవును మేడం, చాలా వీడియోస్ మేడం యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ కోసం చాలా పోస్ట్ చేస్తూ ఉంటారు. అవి ఫాలో అయితే మనం కూడా బోడంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ సారీ ఫర్ ద ట్రబుల్ ఎక్కువ టైం తీసుకుంటే కనుక. థ్యాంక్ యూ.